హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఓ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ నేను ఈ జాయింట్ వెంచర్కి సంబంధించిన 7 క్లాసెస్ అనేవి అప్లోడ్ చేశాను అనమాట. వీడియోస్ అనేవి ఈ వీడియోలో ఏంటంటే ఆ 7 క్లాసెస్ సంబంధించిన వీడియోస్ అనేవి మెర్జ్ చేసి మీకు ఒకే వీడియో రూపంలో అందిస్తున్నాను. అలా కాదు బ్రదర్, మాకు ఏ వీడియోకి ఆ వీడియో సపరేట్గా కావాలి అనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జాయింట్ వెంచర్ సంబంధించిన జనరల్ ఎంట్రీస్ అనేవి చెప్తామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో డిప్రిషియేషన్ సంబంధించినవి, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ సంబంధించినవి, ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్ సంబంధించినవి, కన్సైన్మెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ అనేవి చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. మనకి ఈ యొక్క జాయింట్ వెంచర్లో మెయిన్గా 2 మోడల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఫస్ట్ మోడల్ వచ్చేసరికి ఏంటంటే రికార్డ్స్ ఇన్ బుక్స్ ఆఫ్ వన్ వెంచరర్ సంబంధించింది. సెకండ్ మోడల్ వచ్చేసరికి సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్. ఈ విధంగా 2 మోడల్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఫస్ట్ వన్, ఈ యొక్క క్లాస్లో ఏంటంటే ఫస్ట్ మోడల్ సంబంధించిన జనరల్ ఎంట్రీస్ అనేవి ఏమేమి ఉంటాయి వాటి గురించి తెలుసుకుందాం. ఓకేనా. చూడండి, టోటల్గా మనకి ఈ యొక్క మోడల్ నుంచి 15 జనరల్ ఎంట్రీస్ అనేవి ఉంటాయన్నమాట. వాటిని చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి, గూడ్స్ బ్రింగ్ ఫర్ జాయింట్ వెంచర్ కోసం మనం గూడ్స్ అనేవి తెచ్చినప్పుడు మన ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. ఇక్కడ నేను హెడ్డింగ్ ఏదైతే పెట్టానో అదే హెడ్డింగ్ అనేది మనం ఇక్కడ నేరేషన్లో రాసేస్తాం అనమాట. ఓకేనా. ఇలా ఎంట్రీ అనేది రాసి డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేవి ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ వచ్చేసరికి చూడండి, గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ జాయింట్ వెంచర్ కోసం మనం గూడ్స్ అనేవి పర్చేజ్ చేసినప్పుడు ఎంట్రీ అనేది జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం అనమాట. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్స్పెన్సెస్ ఫర్ జాయింట్ వెంచర్ కోసం మన ఎక్స్పెన్సెస్ అనేవి పెట్టినప్పుడు మనం ఎలా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ ఆర్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం అనమాట. ఓకేనా. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి చూడండి, గూడ్స్ బ్రాట్ బై కోవెంచరర్. ఫ్రెండ్స్, ఇక్కడ కోవెంచరర్ అంటే మీనింగ్ ఏంటంటే మనం పార్ట్నర్షిప్లో మనం పార్ట్నర్ అని అంటాం అనమాట. అదేవిధంగా ఈ యొక్క జాయింట్ వెంచర్లో మనం కోవెంచరర్ లేదా వెంచరర్ అని అంటాం అనమాట. ఓకేనా. పార్ట్నర్ అంటే వెంచరర్ అని అర్థం, కో పార్ట్నర్ అంటే కోవెంచర్ అని అర్థం అనమాట. మనతో పాటు ఇంకొక అదర్ పర్సన్ ఉంటే అలాంటి సిచ్యువేషన్లో మనం అతను ఏమంటామంటే కోవెంచరర్ అని సింపుల్గా అంటాం అనమాట. సో ఆ విధంగా గూడ్స్ బ్రాట్ బై కోవెంచరర్ నుంచి గూడ్స్ అనేవి తెస్తే అప్పుడు మన ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు కోవెంచరర్ అకౌంట్ అని రాస్తాం అనమాట. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి చూడండి, ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై కోవెంచరర్. అప్పుడు ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు కోవెంచరర్ అకౌంట్ అని రాస్తాం అనమాట. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ ఫర్ జాయింట్ వెంచర్ కోసం మన గూడ్స్ అనేవి సోల్డ్ చేసినప్పుడు ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని రాస్తాం అనమాట. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ బై కోవెంచరర్ గూడ్స్ అనేవి అమ్మినప్పుడు మన ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే కోవెంచరర్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని రాస్తాం. అమౌంట్ వచ్చేసరికి డెబిట్ సైడ్లో అండ్ క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ బిల్ యాక్సెప్టెడ్ కోవెంచరర్ రిటర్న్ బై హిమ్. ఈ యొక్క ఎంట్రీ అనేది ఏంటంటే మన బుక్స్ నెక్స్ట్ ఫర్దర్గా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట ఈ యొక్క ఎంట్రీ యొక్క మీనింగ్ అనేది. ఓకేనా. బిల్ అనేది పంపించినప్పుడు మన ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కోవెంచరర్ అకౌంట్ అని రాస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ బిల్ అనేది యాక్సెప్ట్ చేసినప్పుడు అలాంటి సమయంలో మన ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే కోవెంచరర్ అకౌంట్ డేటా టు బిల్స్ పేయబుల్ అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. లైక్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎలా అయితే ఎంటర్ చేసామో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ బిల్ అనేది డిస్కౌంట్ అయినప్పుడు మన ఎంట్రీ అనేది బ్యాంక్ అకౌంట్ డేటా డిస్కౌంట్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని రాస్తాం అనమాట. ఓకేనా. డెబిట్ సైడ్లో అండ్ క్రెడిట్ సైడ్లో అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ సేల్స్ మీద కమిషన్ అనేది ఉన్నప్పుడు మన ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్ అని రాస్తాం అనమాట. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ 12th ఎంట్రీ వచ్చేసరికి చూడండి, కమిషన్ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై కోవెంచరర్ గూడ్స్ని అమ్మినప్పుడు ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే జాయింట్ వెంచరర్
జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు కోవెంచరర్ అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ 13th వన్ వచ్చేసరికి చూడండి, మనకి ప్రాఫిట్ అనేది వచ్చినట్లయితే అప్పుడు ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు కోవెంచరర్ అకౌంట్ అని రాస్తాం అనమాట. నెక్స్ట్ 14th వన్ వచ్చేసరికి చూడండి, లాస్ అనేది వచ్చినట్లయితే మన ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటార్ కోవెంచరర్ అకౌంట్ డేటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని రాస్తాం. నెక్స్ట్ 15th వన్ వచ్చేసరికి చూడండి, రిమైనింగ్ అమౌంట్ బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఉన్నప్పుడు మనం బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా పంపించినప్పుడు ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు కోవెంచరర్ అకౌంట్ అని రాస్తాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి కంప్లీట్గా 15 ఎంట్రీస్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎంట్రీస్ ఆధారంగా మనం జాయింట్ వెంచరర్ అకౌంట్ నెక్స్ట్ జాయింట్ వెంచర్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం జాయింట్ వెంచర్ సంబంధించిన ఫస్ట్ ప్రాబ్లం అని చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రాబ్లం అనేది దేనికి సంబంధించిందంటే రికార్డ్స్ ఇన్ బుక్స్ ఆఫ్ వన్ వెంచరర్ సంబంధించిన ప్రాబ్లం అనమాట. ఈ యొక్క జాయింట్ వెంచర్లో మనకి 2 మోడల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఈరోజు ఫస్ట్ మోడల్ యొక్క ఫస్ట్ ప్రాబ్లం అనేది చెప్తాను చూడండి. నేను లాస్ట్ క్లాస్లో జనరల్ ఎంట్రీస్ అనేవి ఏమేమి వస్తాయో చెప్పాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో అనేది చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ యొక్క వీడియో అనేది చూడండి. మనకి జనరల్ ఎంట్రీస్ అనేవి ఏమేమి వస్తాయి, వాటిని ఎలా పోస్టింగ్ చేయాలని తెలిస్తేనే మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేయగలుగుతాం అనమాట. సో అందుకని నేను చెప్తుంది. ఓకేనా, మొదటిగా మనం ఫస్ట్ ప్రాబ్లం అనేది చూద్దాం. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. రమేష్, సురేష్ were partners in joint venture sharing profit and loss in the ratio of 3:2. Ramesh supplies goods to the value of rupees 7,500 and incurs expenses 500. Suresh supplies goods to the value of rupees 6,000 and his expenses amounted to rupees 400. Suresh sells goods on behalf of the venture and realized rupees 18,000. Suresh entitled to commission of 5% on sales. Suresh settles his amounts by bank draft. Give general entries and accounts in the books of రమేష్ అండ్ సురేష్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రమేష్ అండ్ సురేష్ అనే 2 పర్సన్స్ ఉన్నారనమాట. వారిద్దరు కలిసి జాయింట్ వెంచర్ని స్టార్ట్ చేశారు. ఆ యొక్క జాయింట్ వెంచర్ సంబంధించిన ప్రాఫిట్ వచ్చినా లేదా లాస్ వచ్చినా వాళ్ళు 3:2 రేషియోలో షేర్ చేసుకోవాలనుకున్నారనమాట. అండ్ రమేష్ అనే పర్సన్ ఏం చేశాడంటే 7,500 వర్త్ చేసే గూడ్స్ని సప్లై చేశాడనమాట జాయింట్ వెంచర్ కోసం. అండ్ రమేష్ తన యొక్క ఎక్స్పెన్సెస్ 500 పెట్టాడు. అండ్ సురేష్ కూడా ఏం చేశాడంటే 6,000 వర్త్ చేసే గూడ్స్ని సప్లై చేశాడనమాట జాయింట్ వెంచర్ కోసం. అండ్ ఈజ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 400. నెక్స్ట్ సురేష్ అనే పర్సన్ ఏం చేశాడంటే ఆ యొక్క గూడ్స్ అన్నిటిని అమ్మేశాడు అనమాట. ఎంతగా అమ్మేశాడంటే 18,000కి అమ్మేశాడు. ఇలా అమ్మినందుకు గాను సేల్స్ మీద 5% అనేది ప్రొవైడ్ చేశారనమాట. రిమైనింగ్ అంత స్టాక్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అమౌంట్స్ని ఎలా పంపించాడంటే బ్యాలెన్సింగ్ అమౌంట్ని బ్యాంకు డ్రాఫ్ట్ రూపంలో పంపించాడనమాట. ఓకేనా, అందుకు కానీ మనల్ని ఏం చేయమంటున్నారంటే జనరల్ ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు. అండ్ వారి యొక్క అకౌంట్స్ని కూడా ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. చూడండి, ముందుగా మనం ఏం చేద్దామంటే రమేష్కి సంబంధించిన బుక్స్లో జనరల్ ఎంట్రీస్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఓకేనా, మొదటిగా మనకి ఎంట్రీ వచ్చేసరికి ఏమొస్తుందంటే సప్లైస్. ఓకేనా, గూడ్స్ అనేవి సప్లై చేసినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే చూడండి, ఇక ఫస్ట్ ఎంట్రీ గూడ్స్ బ్రింగ్ ఫర్ జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్ కోసం గూడ్స్ అనేవి తెచ్చినప్పుడు మన ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే చూడండి, జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ అకౌంట్ అని రాస్తాం అనమాట. ఓకేనా, చూడండి, ఫస్ట్ మనకి రమేష్ అనే పర్సన్ పంపించాడు అనమాట. రమేష్ బుక్స్లో రమేష్ పేరు అనేది రాయకూడదు కాబట్టి మనం ఏం చేస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ అకౌంట్ అని రాస్తాం అనమాట. 7,500 వర్త్ చేసే గూడ్స్ని పంపించాడు కాబట్టి 7,500 డెబిట్ సెల్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సెల్ ఎంటర్ చేసాము. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ గూడ్స్ ప్రొవైడెడ్ అని చెప్పి ఫస్ట్ ఎంట్రీ అనేది రాసాము అనమాట. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ వచ్చేసరికి చూడండి, అతని యొక్క ఎక్స్పెన్సెస్. ఓకేనా, ఎక్స్పెన్సెస్ అనేవి పెట్టినప్పుడు మనం ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం అనమాట. ఓకేనా, అదే రాద్దాం, జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని చెప్పి రాసామన్నమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై
రమేష్ అని చెప్పి మన ఇక్కడ డెబిట్ సైడ్లో 500 ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా 500 అనేది ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి చూడండి, సురేష్ సప్లైస్ గూడ్స్ 6000 వర్త్ చేసే గూడ్స్ని సప్లై చేశాడు అనమాట. ఓకేనా, గూడ్స్ అనేది సప్లై చేసినందుకు మనం ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ ఎవరైతే పంపించారో వారి యొక్క నేమ్ అనేది రాస్తామన్నమాట. ఇందాక ఫస్ట్ ఎంట్రీలో ఏంటంటే రమేష్ అనే పర్సన్ పంపించాడు అనమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తుంది రమేష్ బుక్స్లోనే కదా ఎంట్రీస్ రాస్తుంది. ఎవరి బుక్స్లో మనం ఎంట్రీస్ రాస్తున్నామో వారి పేరు అనేది రాయకూడదు అనమాట. సో అందుకని మనం పర్చేజెస్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క 6000 వర్త్ చేసే గూడ్స్ని ఎవరు పంపిస్తున్నారు? సురేష్ అనే పర్సన్ పంపిస్తున్నాడు కదా. సో అందుకని మనం దర్జాగా జూనియర్ జాయింట్ వెంచర్ అకౌంట్ క్రెడిట్ సైడ్లో టు సురేష్ అకౌంట్ రాయొచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండకూడదు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో అందుకని మనం జాయింట్ వెంచర్ అకౌంట్ సురేష్ అకౌంట్ అని రాసాము. ఎంత 6000 వర్త్ చేసే కదా. సో అందుకని 6000 డెబిట్ సేల్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సేల్లో కూడా 6000 అనేది ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ 400 ఎక్స్పెన్సెస్గా పే చేశాడు అనమాట. ఎక్స్పెన్సెస్గా పే చేసినప్పుడు మన ఎంట్రీ అనేది చూసామన్నమాట. ఎక్స్పెన్సెస్ అకౌంట్ జాయింట్ వెంచర్ అకౌంట్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని రాయాలి. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనం సురేష్కి సంబంధించినవి బుక్స్లో రాయట్లేదు అనమాట. రమేష్కి సంబంధించిన బుక్స్లో రాస్తున్నాం కదా. సో అందుకని రమేష్ పేరు తప్ప వేరే యొక్క పర్సన్ కో పార్ట్నర్కి సంబంధించిన పేరు అనేది రాసుకోవచ్చు అనమాట. సో అందుకని జాయింట్ వెంచర్ అకౌంట్ సురేష్ అకౌంట్ అని రాసామన్నమాట. ఓకేనా, కింద ఎక్స్పెన్సెస్ పేడ్ అని చెప్పి నేరేషన్ అనేది రాసాము. 400 డెబిట్ సైడ్ ఎంటర్ చేసాము. నెక్స్ట్ 400 క్రెడిట్ సైడ్ కూడా ఎంటర్ చేసాము అనమాట. నెక్స్ట్ సురేష్ అనే పర్సన్ అమ్మేడు అనమాట. ఎంతకు అమ్మేశాడు? 80,000కి ఆ యొక్క గూడ్స్కి సంబంధించినవి అమ్మేశాడు అనమాట. సో అందుకని అమ్మినప్పుడు మన ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే చూడండి, గూడ్స్ సోల్డ్ బై కోవెంచరర్ గూడ్స్ అనేవి అమ్మినప్పుడు ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే కోవెంచరర్ అకౌంట్ జాయింట్ వెంచర్ అని రాస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి కోవెంచరర్ ఎవరు? రమేష్కి కోవెంచరర్గా ఎవరు ఉంటారంటే సురేష్ అనమాట. సురేష్కి కోవెంచరర్గా ఎవరు ఉంటారు? రమేష్ అనే పర్సన్ ఉంటాడు అనమాట. ఇక్కడ కోవెంచరర్ అంటే మీనింగ్ ఏంటంటే మన పార్ట్నర్షిప్లో పార్ట్నర్ అని ఎలా అంటామో అదేవిధంగా ఇక్కడ జాయింట్ వెంచర్లో వెంచరర్ అని అంటాం అనమాట. ఇక్కడ కోవెంచరర్ అంటే ఎవరు? రమేష్ బుక్స్లో మనం రాస్తున్నాం కాబట్టి అతనికి కోవెంచరర్ ఎవరు? సురేష్ కదా. సో అందుకని సురేష్ అకౌంట్ జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 18,000 డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ 18,000 క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. ఈ విధంగా 5th ఎంట్రీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సురేష్ అతను గూడ్స్ అనేవి అమ్మినందువల్ల సేల్స్ మీద 5% అనేది కమిషన్గా ఇవ్వమన్నారు అనమాట. కమిషన్ అనేది మనకి ఇచ్చేటప్పుడు ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే చూడండి, కమిషన్ ఫర్ ది సేల్ ఆఫ్ గూడ్స్ బై కోవెంచరర్కి మనం కమిషన్ అనేది ప్రొవైడ్ చేసేటప్పుడు ఎంట్రీ వచ్చేసరికి జాయింట్ వెంచర్ అకౌంట్ కోవెంచరర్ అకౌంట్ అనేది రాస్తాం అనమాట. జాయింట్ వెంచర్ అకౌంట్ సురేష్ కదా ఇక్కడ అమ్మింది. సో అందుకని అతనికి కమిషన్ ప్రొవైడ్ చేస్తాం. సో అందుకని బీయింగ్ ద కమిషన్ పేబుల్ అని చెప్పి 900 అనేది ఎంటర్ చేసాం. ఈ 900 అనేది ఎలా వచ్చిందంటే చూడండి, మనకి సేల్స్ అనేది 18,000కి జరిగాయి. దీని మీద మనం 5% అనేది ఫైండ్ వచ్చేయాలి. 5 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 900 వచ్చింది కదా. అదే 900 అనేది మనం డెబిట్ సైడ్లో ఎంటర్ చేసి నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసామన్నమాట. ఈ విధంగా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేసామన్నమాట. ఈ చివరి 2 ఎంట్రీస్ అనేవి ఏంటంటే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా దానికి సంబంధించింది ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఈ చివరి 8th ఎంట్రీ వచ్చేసరికి ఏంటంటే మిగిలిన అమౌంట్ని మనం బ్యాంకు డ్రాఫ్ట్ ద్వారా పంపించినప్పుడు ఎంట్రీ అనేది రాస్తామన్నమాట. ఈ 2 ఎంట్రీస్ అనేవి ఎప్పుడు రాస్తామంటే మనం జాయింట్ వెంచర్ అనేది ప్రిపేర్ చేసేయాలి. అండ్ అదేవిధంగా మన సురేష్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేస్తామన్నమాట. చూడండి, మనకి ప్రాఫిట్ అనేది వచ్చినట్లయితే మన ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు కోవెంచరర్ అకౌంట్ అని రాస్తామన్నమాట. మనకి ఈ యొక్క ప్రాబ్లంలో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మనకి ఇప్పుడే తెలియదు. మన జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాతే తెలుస్తుంది. అండ్ లాస్ అనేది మనకి వచ్చినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కోవెంచరర్ అకౌంట్ టు జాయింట్ వెంచర్ అని రాస్తామన్నమాట. ఇది లాస్ వస్తే ఇలా రాస్తాము. ఓకేనా, అదేవిధంగా రిమైనింగ్ బ్యాలెన్స్ సంబంధించిన అమౌంట్ అని మనం పంపించినప్పుడు ఎలా రాస్తామంటే బ్యాంక్ అకౌంట్ కోవెంచరర్ అకౌంట్ అని రాస్తామన్నమాట. ఓకేనా, ఈ 2 ఎంట్రీస్ అనేవి మనం తెలియాలంటే లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందని తెలియాలంటే ముందుగా మనం జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. దాని ద్వారా తెలుస్తుంది అనమాట మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది. ఓకేనా, మనం ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు.
ఓకేనా. మొదటిగా మనం ఏం చేయాలంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తామంటే మనకి ప్రిపేర్ చేసిన జర్నల్ ఎంట్రీస్ ఆధారంగా మనం ఈ యొక్క జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. చూడండి, ముందుగా ప్రొఫార్మ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. పర్టికులర్స్ అమౌంట్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఇలా ఉంటుంది అనమాట. మొదటిగా చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎంట్రీలో జాయింట్ వెంచర్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ సైడ్లోకి వెళ్ళి 2 పర్చేజెస్ అని ఉంది కదా. సో అందుకని 2 పర్చేజెస్ అకౌంట్ అని చెప్పి 7,500 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీలో జాయింట్ వెంచర్ ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని డెబిట్ సైడ్ జాయింట్ వెంచర్లోకి వెళ్ళి 2 క్యాష్ అకౌంట్ అని రాస్తాం. 2 క్యాష్ అకౌంట్ అని చెప్పి 500 అనేది ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీలో జాయింట్ వెంచర్ ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని జాయింట్ వెంచర్ డెబిట్ సైడ్ వెళ్ళి 2 సురేష్ అని రాస్తాం అనమాట. 2 సురేష్ అకౌంట్ అని చెప్పి 6,000 కదా, అందుకని 6,000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఫోర్త్ ఎంట్రీలో జాయింట్ వెంచర్ ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని డెబిట్ సైడ్ వెళ్ళి 2 సురేష్ అకౌంట్ అని చెప్పి 400 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ ఎంట్రీలో జాయింట్ వెంచర్ ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. సో అందుకని క్రెడిట్ సైడ్ జాయింట్ వెంచర్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై సురేష్ అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. ఓకేనా. అమౌంట్ అనేది ఎంత, 18,000 కదా. సో అందుకని 18,000 క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ చూడండి, సిక్స్త్ ఎంట్రీలో జాయింట్ వెంచర్ ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని డెబిట్ సైడ్ జాయింట్ వెంచర్లోకి వెళ్ళి 2 సురేష్ అకౌంట్ అని చెప్పి 900 అనేది రాస్తాం అనమాట. సో అందుకని 900 అనేది ఎంటర్ చేసాం. ఈ విధంగా మనకున్న 6 ఎంట్రీస్ ఆధారంగా మనం జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం, వాటికి సంబంధించిన బ్యాలెన్సింగ్స్ ఫిగర్కి సంబంధించిన అమౌంట్స్ అనేవి ఎంత వస్తాయి ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ అమౌంట్ మాత్రమే ఉందన్నమాట, 18,000. సో అదే 18,000 అనేది క్రెడిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేసాము. నెక్స్ట్ డెబిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేసాము. ఇప్పుడు డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ముందుగా డెబిట్ సైడ్ ఉన్న బ్యాలెన్సెస్ అనేవి యాడ్ చేద్దాం. 7,500 ప్లస్ 500 ప్లస్ 6,000 ప్లస్ 400 ప్లస్ 900. ఈ విధంగా మనకున్న ఈ 5 అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 15,300 వచ్చింది అనమాట. ఈ 15,300 మనం ఏం చేస్తామంటే టోటల్లోంచి తీసేస్తాము. మనకి టోటల్ అనేది ఎంత ఉంది, 18,000 అయితే ఉందన్నమాట. ఈ 18,000లో నుంచి మనం 15,300 తీసేయాలన్నమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 2,700 అయితే వచ్చిందనమాట. ఈ 2,700 మనం ఏమంటామంటే బ్యాలెన్సింగ్ ఫిగర్కి సంబంధించిన అమౌంట్గా చూపిస్తాం. ఓకేనా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకి ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ సంబంధించిన అమౌంట్ అనేది డెబిట్ సైడ్లో వస్తే మనకి ప్రాఫిట్ వచ్చినట్టు అర్థం, అదే మనకి క్రెడిట్ సైడ్లో వస్తే లాస్ వచ్చినట్టు అర్థం అనమాట. ఈ యొక్క ప్రాబ్లంలో మనకి ప్రాఫిట్ వచ్చింది, డెబిట్ సైడ్ వచ్చింది కదా. బ్యాలెన్సింగ్ ఫిగర్ సంబంధించిన అమౌంట్ ఈ 2,700 అనేది మనకి ప్రాఫిట్ అనమాట. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మనం ఎలా పంచాలంటే 3:2 రేషియోలో పంచాలన్నమాట. ఓకేనా. 3:2 రేషియో మీనింగ్ ఏంటంటే రమేష్కి 3 వాటాలు ఇస్తాము, సురేష్కి 2 వాటాలు అనేవి ఇస్తాం అనమాట. ఓకేనా. రమేష్కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే 3/5న క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకేనా. 3 + 2 చేస్తే అంత 5 కదా. సో అందుకని 5 అనేది డినామినేటర్లో తీసుకుందాం. అదేవిధంగా సురేష్కి వచ్చేసరికి 2 వాటాలు అనమాట. సో అందుకని 2/5 అనేది తీసుకొని మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తామన్నమాట. చూడండి, మనకి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది, 2,700 అయితే వచ్చిందనమాట. ఈ 2,700ని మనం మొదటిగా ఎవరికి పంచాలి, రమేష్కి పంచాలి. రమేష్కి పంచాలంటే మనకి ఎంత ఉంది, 3 పార్ట్స్ ఇచ్చాడు అనమాట. సో అందుకని 3/5 చేస్తాం. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1,620 రూపాయలు అయితే వచ్చిందనమాట. అదే 1,620 రూపాయలు అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసాం. అతనికి నేమ్ అనేది ఏం పెడతామంటే 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి ప్రాఫిట్ అని చెప్పి రాసామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సురేష్కి పంచాలన్నమాట. ఓకేనా. 2,700లో సురేష్కి ఒక వాటా వచ్చేసరికి ఎంత, 2 పార్ట్లు. సో అందుకని 2/5 చేస్తాం. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1,080 రూపాయలు అయితే వచ్చిందనమాట. అదే 1,080 రూపాయలు అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసాం. దీనికి నేమ్ అనేది ఏం పెట్టామంటే 2 సురేష్ అకౌంట్ అని చెప్పి రాసామన్నమాట. ఓకేనా. ఈ 2 యాడ్ చేస్తే అంత 2,700 కదా. సో అందుకని 2,700 అనేది మనకి టాలీ అయిందనమాట. ఓకేనా. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి రమేష్కి సంబంధించిన 1,620 రూపాయలు అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ 2 సురేష్ అకౌంట్ అని చెప్పి
ప్రాఫిట్ అని చెప్పి అతని యొక్క వాటా 1080 రూపాయలు అనేది ఎంటర్ చేసామన్నమాట. సో ఈ విధంగా మనకి డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ రెండు టాలీ అయ్యాయి. సో ఈ విధంగా మనకి జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనం జనరల్ ఎంట్రీస్లో చూపించాలి కదా. సో అందుకని మనం ఏం చేస్తామంటే చూడండి, మన ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు సురేష్ అకౌంట్ రాస్తామన్నమాట. మనకి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది, 2700 వచ్చింది. సో అందుకని 2700 డెబిట్ సైడ్ ఎంటర్ చేసాము. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో వచ్చేసరికి చూడండి, మనకి రమేష్కి వాటా అనేది ఎంత వచ్చింది, 1620 రూపాయలు అయితే వచ్చింది అనమాట. అదేవిధంగా సురేష్కి ఎంత వచ్చినాయి, 1080 రూపాయలు అయితే వచ్చింది. సో అందుకని ఆ యొక్క అమౌంట్స్ అనేవి ఎంటర్ చేసాము. సో ఈ విధంగా మనకి 7th ఎంట్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 8th ఎంట్రీ అనేది ప్రిపేర్ చేయాలంటే ముందుగా మనం ఈ సురేష్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఈ సురేష్ అకౌంట్ కూడా మనం ఎలా ప్రిపేర్ చేస్తాం, మనకున్న ఎంట్రీస్ ఆధారంగానే మనం ఈ యొక్క సురేష్ ఎంట్రీ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఎంట్రీలో మనకి సురేష్ ఉన్నాడో లేడు, సెకండ్ ఎంట్రీలో లేడు, థర్డ్ ఎంట్రీలో ఉన్నాడు అనమాట, క్రెడిట్ సైడ్లో ఉన్నాడు. ఓకేనా, ఇప్పుడు మనం సురేష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 6000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి 6000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ 4th ఎంట్రీలో సురేష్ క్రెడిట్ సైడ్ ఉన్నాడు. సో అందుకని సురేష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ వెంచర్ అని చెప్పి 400 అనేది ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ 5th ఎంట్రీలో సురేష్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, డెబిట్ సైడ్లో ఉన్నాడు. సో అందుకని సురేష్ అకౌంట్లో డెబిట్ సైడ్ వెళ్ళి టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 18000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ 6th ఎంట్రీలో సురేష్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, మనకి క్రెడిట్ సైడ్లో ఉన్నాడు. ఇప్పుడు మన క్రెడిట్ సైడ్ ఇక్కడ సురేష్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వెళ్ళి మనం ఏం చేస్తామంటే బై జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 900 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సో అందుకని 900 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ 7th ఎంట్రీలో సురేష్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్ సైడ్లో ఉన్నాడు. సో అందుకని మనం సురేష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ వెంచర్ అని చెప్పి 1080 రూపాయలు అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సురేష్కి సంబంధించిన అమౌంట్ ఎంత, 1080 రూపాయలు కదా. సో అందుకని సురేష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 1080 రూపాయలు అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఉన్న ఎంట్రీస్ ఆధారంగా మనం సురేష్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసామన్నమాట. అతనికి సంబంధించిన బ్యాలెన్స్ అమౌంట్స్ అనేవి ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, రెండు డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ చేయాలి. చూడండి ఇక్కడ మనకి హైయెస్ట్ అమౌంట్ అనేది డెబిట్ సైడ్లో ఉంది. సో అందుకని డైరెక్ట్గా అదే 18000 అమౌంట్ అనేది డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలి, బోత్ సైడ్స్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ టాలీ చేయడం కోసం మనం బ్యాలెన్సింగ్ ఫిగర్ అమౌంట్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ముందుగా మనం ఏం చేద్దామంటే ప్రజెంట్ ఉన్న వాల్యూస్ అమౌంట్ అనేది ఎంత వస్తాయో క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి 6000 ప్లస్ 400 ప్లస్ 900 ప్లస్ 1080 రూపాయలు. ఈ విధంగా మనకున్న 4 అమౌంట్స్ అనేవి యాడ్ చేసామన్నమాట. యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 8380 రూపాయలు అయితే వచ్చింది. ఈ అమౌంట్ అనేది మన టోటల్లో నుంచి తీసేయాలన్నమాట. టోటల్ అనేది మనకి ఎంత ఉంది, 18000 అయితే ఉంది. 18000లో నుంచి అమౌంట్ అనేది తీసేద్దాం. 18000 మైనస్ 8380 రూపాయలు తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 9620 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఈ యొక్క అమౌంట్ మనం ఏమంటామంటే బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి బ్యాలెన్సింగ్ ఫిగర్గా చూపిస్తామన్నమాట. సో ఆ విధంగా మనకి 9620 రూపాయలు అయితే వచ్చింది. ఈ యొక్క అమౌంట్ అనేది మనకి ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్ ఉంది. ఓకేనా, సురేష్ అకౌంట్ క్రెడిట్ సైడ్లో ఉంది. ఇప్పుడు మన ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు సురేష్ అకౌంట్ అని రాస్తాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క 8th ఎంట్రీ అదేనమాట. ఓకేనా, ఇక్కడ సురేష్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్ సైడ్లో మనకి బ్యాలెన్స్ అనేది వచ్చిందనమాట. సో అందుకని సురేష్ అనే పర్సన్ మనకి క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేయాలి. సో అందుకని మన ఎంట్రీ అనేది ఎలా వచ్చిందంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు సురేష్ అకౌంట్ అని చెప్పి ఎంట్రీ అనేది ఎంటర్ చేసాము. దీనికి మనం ఈ నేరేషన్ అనేది ఏం రాసామంటే బీయింగ్ ద రిమైనింగ్ అమౌంట్ సెంట్ బై బ్యాంక్ డ్రాఫ్ట్ అని చెప్పి మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, బ్యాలెన్సింగ్ ఫిగర్ సంబంధించిన వాల్యూ 9620 రూపాయలు వచ్చింది. సో అదే అమౌంట్ అనేది డెబిట్ సైడ్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ కూడా ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం రమేష్కి సంబంధించిన బుక్స్ అనేవి ప్రిపేర్ చేసాము. రమేష్ బుక్స్ ఆధారంగా జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాము. నెక్స్ట్ సురేష్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేసాము అనమాట. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇప్పుడు సురేష్
బుక్స్లో మనం ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేయాలి. సురేష్ బుక్స్ ఆధారంగా జాయింట్ వెంచర్ ప్రిపేర్ చేయాలి అండ్ సురేష్ బుక్స్ ఎంట్రీస్ ఆధారంగా రమేష్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. చూడండి మనకి ఇక్కడ ఉన్న ఈ యొక్క ఎంట్రీస్ రమేష్ బుక్స్లో ఎంట్రీస్ ఆధారంగానే సురేష్ బుక్స్లో కూడా ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేస్తామన్నమాట. ఏం లేదు, మనం ఎవరి అయితే బుక్స్ రాస్తున్నామో ఆ బుక్స్లో వారి నేమ్ అనేది ఉండకూడదు అనమాట. వేరే పర్సన్ నేమ్ అనేది రాసుకోవచ్చు, కానీ వారి యొక్క బుక్స్లో వారి నేమ్ అనేది రాయకూడదు. సో ఇప్పుడు చూడండి, నేను మీకు క్లియర్గా చెప్తాను కంపారిజన్ చేసి. ఓకేనా, ఫస్ట్ ఎంట్రీ ఏంటి, రమేష్ అనే పర్సన్ ఎంత 7,500 వర్త్ చేసే గూడ్స్ని పంపించాడు అనమాట. సో అందుకని మనం ఏం చేసాము, జాయింట్ వెంచర్ అకౌంట్ అటు రమేష్ అకౌంట్ అని రాసామన్నమాట. అదే మనకి ఇక్కడ రమేష్ బుక్స్లో ఎంట్రీ అనేది ఏ విధంగా రాసాము, జాయింట్ వెంచర్ అకౌంట్ అటు పర్చేజెస్ అకౌంట్ అని రాసామన్నమాట. ఇక్కడ ఇలా ఎందుకు రాసామంటే రమేష్కి సంబంధించిన బుక్స్లో రమేష్ అనే పేరు అనేది రాయకూడదు కాబట్టి మనం ఇక్కడ పర్చేజెస్ అని తీసుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, సురేష్ బుక్స్లో సురేష్ అనే పేరు రాయకూడదు, వేరే పర్సన్ నేమ్ అనేది రాయొచ్చు అనమాట. సో అందుకని జాయింట్ వెంచర్ అకౌంట్ అటు రమేష్ అకౌంట్ అనేది రాసామన్నమాట. ఓకేనా, అతను 7,500 వర్త్ చేసి గూడ్స్ని పంపించాడు కాబట్టి 7,500 డెబిట్ సైడ్ ఎంటర్ చేసాం, 7,500 క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ 500 వర్త్ చేసే ఎక్స్పెన్సెస్ అనేవి పెట్టాడు అనమాట రమేష్ అనే పర్సన్. సో అందుకని జాయింట్ వెంచర్ అకౌంట్ అటు రమేష్ అకౌంట్ అని రాసామన్నమాట. డెబిట్ సైడ్ 500 ఎంటర్ చేసాము, క్రెడిట్ సైడ్ 500 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ సురేష్ అనే పర్సన్ 6,000 వర్త్ చేసే గూడ్స్ని పంపించాడు. సో అందుకని మనం ఏం చేసామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అటు పర్చేజెస్ అకౌంట్ అని రాసామన్నమాట. ఇక్కడ పర్చేజెస్ అని ఎందుకు రాసామంటే సురేష్ పంపిస్తుంది సురేషే, కానీ సురేష్ బుక్స్లో మన సురేష్ అని రాయకూడదు కదా. సో అందుకని పర్చేజెస్ అకౌంట్ అని చెప్పి రాసామన్నమాట. ఓకేనా, ఇక్కడ థర్డ్ ఎంట్రీ అనేది మనం ఎలా అయితే రాసామో అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ కూడా అదే రాసాం. ఓకేనా, రమేష్ బుక్స్లో మన రమేష్ అనే పేరు రాయకూడదు కాబట్టి సురేష్ నేమ్ రాయొచ్చు కాబట్టి సురేష్ అనేది రాసాము. అదేవిధంగా సురేష్ బుక్స్లో సురేష్ నేమ్ అనేది రాయకూడదు కాబట్టి రమేష్కి సంబంధించిన ఎంట్రీ సంబంధించిన రమేష్ నేమ్ అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, మీరు ఈ రెండు ఎంట్రీస్ అనేవి కంపేర్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సురేష్ అనే పర్సన్ ఏం చేశాడు, 400 వర్త్ చేసే ఎక్స్పెన్సెస్ అనేవి ఖర్చు పెట్టాడు అనమాట. సో అందుకని జాయింట్ వెంచర్ అకౌంట్ అటు క్యాష్ అకౌంట్ అని చెప్పి 400 డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం, 400 క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ ఎంట్రీ ఏంటి, సురేష్ 18,000కి అమ్మేశాడు అనమాట. 18,000కి సేల్స్ సంబంధించినవి జరిగినప్పుడు మన ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే క్యాష్ అకౌంట్ అటు జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది రాస్తాం అనమాట. ఓకేనా, చూడండి అదే రాసాము. 18,000 డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం, నెక్స్ట్ 18,000 క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేసాం అనమాట. అదే రమేష్ బుక్స్లో మనం ఏం రాసాం, ఎంట్రీ అనేది సురేష్ అకౌంట్ అటు జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది రాసాం అనమాట. బట్ ఇక్కడ మనం ఎలా రాస్తున్నాము, క్యాష్ అకౌంట్ అటు జాయింట్ వెంచర్ అకౌంట్ అని రాస్తున్నాను. ఇలా ఎందుకు రాస్తున్నాము అంటే ఎవరి బుక్స్ అయితే రాస్తున్నామో వారి బుక్స్లో వారి నేమ్ అనేది ఉండకూడదు అనమాట. ఓకేనా, అందుకని మనం ఇలా తీసుకున్నాం అనమాట. క్యాష్ అకౌంట్ అటు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 18,000 డెబిట్ సైడ్ ఎంటర్ చేసాము, 18,000 క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాము అనమాట. నెక్స్ట్ సురేష్కి 5% కమిషన్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. సో అందుకని మనం ఎంట్రీ అనేది ఏ విధంగా రాసామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అటు కమిషన్ అకౌంట్ అని చెప్పి రాసామన్నమాట. 900 డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం, నెక్స్ట్ 900 క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేసాం. ఈ విధంగా మనకి ఇచ్చిన అమౌంట్స్కి సంబంధించిన ఎంట్రీస్ అన్ని ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ మనం ఈ 2 ఎంట్రీస్ 7th ఎంట్రీ అండ్ 8th ఎంట్రీ అనేది ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఈ 8th ఎంట్రీ అనేది మనకి దేనికి సంబంధించిందంటే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలియడం కోసం ఈ 7th ఎంట్రీ అనేది చూపిస్తామన్నమాట. నెక్స్ట్ ఈ 8th ఎంట్రీ వచ్చేసరికి ఏంటంటే రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది డ్రాఫ్ట్ ద్వారా పంపించినప్పుడు ఎంట్రీ అనేది రాస్తామన్నమాట. ఓకేనా, చూడండి ముందుగా ఈ యొక్క 6 ఎంట్రీ సహాయంతో మనం ఏం చేద్దామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాము. ప్రొఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. డెబిట్ సైడ్ వచ్చేసరికి పర్టికులర్స్ అమౌంట్, నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ అమౌంట్. ఇక్కడ చూడండి మనకి జాయింట్ వెంచర్ ఫస్ట్ ఎంట్రీలో జాయింట్ వెంచర్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని మనం జాయింట్ వెంచర్ డెబిట్ సైడ్ వెళ్ళి టు రమేష్ అకౌంట్ అని రాస్తాం. టు రమేష్ అకౌంట్ అని చెప్పి 7,500 కదా, సో అందుకని 7,500 అమౌంట్ అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీలో జాయింట్ వెంచర్ ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని డెబిట్ సైడ్ వెళ్ళేసి మనం టు రమేష్ అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. 500 కదా, సో అందుకని 500 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీలో జాయింట్ వెంచర్ అని డెబిట్ సైడ్ ఉంది.
సో అందుకని జాయింట్ వెంచర్ డెబిట్ సైడ్ వెళ్ళి 2 పర్చేజెస్ అని చెప్పి 6,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ 4th ఎంట్రీలో జాయింట్ వెంచర్ అనేది ఎక్కడ ఉంది, మనకి డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని జాయింట్ వెంచర్ డెబిట్ సైడ్ వెళ్ళి 2 క్యాష్ అకౌంట్ అని చెప్పి 400 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ జాయింట్ వెంచర్ అనేది 5th ఎంట్రీలో ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్ ఉంది. సో అందుకని క్రెడిట్ సైడ్ జాయింట్ వెంచర్లోకి వెళ్ళి బై క్యాష్ అని చెప్పి 18,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ 6th ఎంట్రీలో జాయింట్ వెంచర్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని జాయింట్ వెంచర్ డెబిట్ సైడ్ వెళ్ళి 2 కమిషన్ అని చెప్పి 9,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఈ విధంగా మనకున్న 6 ఎంట్రీ సహాయంతో మనం జాయింట్ వెంచర్ అనేది ప్రిపేర్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ క్రెడిట్ సైడ్ ఉన్న అమౌంట్ అనేది డైరెక్ట్గా టోటల్ ఎంటర్ చేసాం 18,000 అండ్ డెబిట్ సైడ్లో కూడా 18,000 అనేది ఎంటర్ చేసాం. ఓకేనా. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఈ 5 అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం ముందుగా. ఓకేనా. ఫస్ట్ ఎంట్రీ అనేది ఫస్ట్ అమౌంట్ అనేది ఎంత ఉంది, 7,500 ఉంది. ప్లస్ 500 ప్లస్ 6,000 ప్లస్ 400 ప్లస్ 900. ఈ విధంగా మనకున్న 5 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 15,300 అనేది వచ్చిందనమాట. ఈ 15,300 అనేది మనం ఏం చేస్తామంటే టోటల్లోంచి తీసేస్తామన్నమాట. టోటల్కి సంబంధించిన వాల్యూ అనేది ఎంత ఉంది, 18,000 ఉంది. 18,000లో నుంచి మనం మైనస్ 15,300 తీసేయాలి. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 2,700 అనేది వచ్చిందనమాట. అదే 2,700 అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా. ఇది వచ్చేసరికి బ్యాలెన్సింగ్ ఫిగర్కి సంబంధించిన అమౌంట్ అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, జాయింట్ వెంచర్లో బ్యాలెన్సింగ్ ఫిగర్ సంబంధించిన అమౌంట్ అనేది డెబిట్ సైడ్ వస్తే అది ప్రాఫిట్ వచ్చినట్టు అర్థం. అదే క్రెడిట్ సైడ్ వస్తే మనకి లాస్ వచ్చినట్టు అర్థం అనమాట. ఈ యొక్క జాయింట్ వెంచర్లో మనకి ప్రాఫిట్ వచ్చింది, 2,700 ప్రాఫిట్ అనేది వచ్చింది. ఈ యొక్క 2,700 మనం ఏం చేయాలంటే ఇద్దరికి పంచాలన్నమాట. ఎవరెవరికి పంచాలి, రమేష్కి పంచాలి అండ్ సురేష్కి పంచాలి. ఓకేనా. ఈ యొక్క ఎంట్రీ అనేది దేనికి సంబంధించింది, సురేష్కి సంబంధించింది కదా. మనం ఏం చేస్తామంటే ముందుగా సురేష్కి సంబంధించిన అమౌంట్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, 2,700 తీసుకున్నాము ఇంటూ సురేష్కి సంబంధించిన వాటా అనేది ఎంత, 2/5 అనమాట. ఓకేనా. అదే రమేష్కి సంబంధించిన వాటా ఎంత, 3/5. ఓకేనా. ముందుగా మనం ఏం చేయాలి, సురేష్కి సంబంధించిన వాటా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకని 2/5 చేస్తున్నాం అనమాట. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1,080 రూపాయలు అయితే వచ్చింది. అదే 1,080 రూపాయలు ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. దానికి నేమ్ అనేది ఏం పెట్టాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి ప్రాఫిట్ బ్రాకెట్లో చేసి రాసామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ రమేష్కి సంబంధించిన వాటా అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. 2,700 ఇంటూ 3/5 చేయాలి. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1,620 రూపాయలు అయితే వచ్చిందనమాట. అదే 1,620 రూపాయలు రమేష్ అకౌంట్ అని చెప్పి చూపిస్తాం. ఓకేనా. ఈ విధంగా మనం ఈ యొక్క జాయింట్ వెంచర్ సంబంధించినవి డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ 2 టాలీ చేసామన్నమాట. సో జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే రమేష్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. సురేష్కి సంబంధించిన బుక్స్ ఆధారంగా మనం రమేష్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. చూడండి, ఫస్ట్ ఎంట్రీలో రమేష్ అనే పర్సన్ ఎక్కడున్నాడు, క్రెడిట్ సైడ్ ఉన్నాడు. సో అందుకని రమేష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ వెంచర్ అని చెప్పి 7,500 అనేది ఎంటర్ చేస్తాం. చూడండి, 7,500 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీలో రమేష్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్ సైడ్ ఉన్నాడు. సో అందుకని రమేష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ వెంచర్ అని చెప్పి 500 అనేది ఎంటర్ చేస్తాం. సో 500 అనేది ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీలో రమేష్ అనే పర్సన్ లేడు. ఫోర్త్ ఎంట్రీలో రమేష్ అనే పర్సన్ లేడు. ఫిఫ్త్ ఎంట్రీలో రమేష్ అనే పర్సన్ లేడు. సిక్స్త్ ఎంట్రీలో రమేష్ అనే పర్సన్ లేడు. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి చూడండి, నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ 7th ఎంట్రీ అనేది ఎలా వచ్చిందంటే మనకి ఈ యొక్క జాయింట్ వెంచర్ ఆధారంగా ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ వచ్చినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తాము, మీరు ఇక్కడ చూడొచ్చు, జాయింట్ వెంచర్ అకౌంట్ డెటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెటార్ టు కోవెంచర్ అకౌంట్ అని రాస్తాం అనమాట. అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ 7th ఎంట్రీలో రాసాము. జాయింట్ వెంచర్ అకౌంట్ డెటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు రమేష్ అకౌంట్ అని చెప్పి మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ సంబంధించిన ప్రాఫిట్ అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 2,700 వచ్చింది. అండ్ మనకి సురేష్కి సంబంధించిన వాటా అనేది ఎంత వచ్చింది, 1,080 రూపాయలు వచ్చింది. అదే రాసాము. నెక్స్ట్ రమేష్కి సంబంధించిన వాటా అనేది ఎంత వచ్చింది, 1,620 రూపాయలు అయితే వచ్చింది. సో 1,620 రూపాయలు అనేది ఎంటర్ చేసాము. సో ఈ విధంగా రమేష్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్ సైడ్లో ఉన్నాడు. సో అందుకని రమేష్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ వెంచర్ అని చెప్పి 1,620 రూపాయలు అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సో అందుకని బై జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి మన ఇది ప్రాఫిట్కి సంబంధించిన అమౌంట్ కదా. సో అందుకని ప్రాఫిట్ అనేది రాశాను.
ఓకేనా. అమౌంట్ అనేది ఎంత 1620 రూపాయలు కదా, సో అందుకని 1620 రూపాయలు అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా. ఈ విధంగా 7 ఎంట్రీస్ ఆధారంగా మనం ఏం చేసామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ ప్రిపేర్ చేసాము అండ్ ఇప్పుడు రమేష్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, 2 బ్యాలెన్స్ చేయాలన్నమాట, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. మనకి డెబిట్ సైడ్ అమౌంట్ అనేది ఏం లేదు, ఓన్లీ క్రెడిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ 3 మాత్రమే ఉన్నాయి. ఈ 3 అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. చూడండి, 7500 ప్లస్ 500 ప్లస్ 1620 రూపాయలు. ఈ విధంగా ఈ 3 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 9620 రూపాయలు అయితే వచ్చింది అనమాట. అదే అమౌంట్ అనేది మనం క్రెడిట్ సైడ్ టోటల్ ఎంటర్ చేసాం, నెక్స్ట్ డెబిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా. ఇప్పుడు బోత్ సైడ్స్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ టాలీ అవ్వాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న టోటల్ అమౌంటే ఇక్కడ అమౌంట్ కాలంలో చూపిస్తాం అనమాట. దీనికి నేమ్ వచ్చేసరికి ఏం పెడతామంటే టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి బ్యాలెన్సింగ్ ఫిగర్ సంబంధించిన అమౌంట్ అని బ్రాకెట్లో రాసామన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మనకి ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని మనం ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే రమేష్ అకౌంట్ అని చెప్పి టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. ఓకేనా. మీరు ఎంట్రీ చూడండి, రమేష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం అనమాట. మనకి దీనికి సంబంధించిన అమౌంట్ అనేది ఎంత ఉంది చూడండి, 9620 రూపాయలు వచ్చింది కదా, సో అందుకని 9620 రూపాయలు డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం, నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదు, మనకి ఈ యొక్క టు బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా వచ్చిందంటే మనం ఇది రమేష్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా. సో అందుకని మన ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే రమేష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాసామన్నమాట. అమౌంట్ అనేది 9600 వచ్చింది కదా, సో అదే 9600 డెబిట్ సైడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనకి ఇచ్చిన ప్రాబ్లం ఆధారంగా రమేష్ అకౌంట్స్కి సంబంధించిన బుక్స్ ప్రిపేర్ చేసాము, సురేష్కి సంబంధించిన బుక్స్ ప్రిపేర్ చేసాము, అదేవిధంగా వారి యొక్క బుక్స్ ఆధారంగా జాయింట్ వెంచర్ అకౌంట్ ప్రిపేర్ చేసాము అండ్ కో వెంచర్కి సంబంధించిన అకౌంట్స్ కూడా ప్రిపేర్ చేసాము అనమాట. ఇలా మనం ఈ యొక్క ప్రాబ్లం అనేది చేస్తాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఎవరి బుక్స్ అయితే రాస్తున్నామో ఆ యొక్క పర్సన్ నేమ్ అనేది వారి బుక్స్లో ఉండకూడదు అనమాట. వేరే పర్సన్ నేమ్ అనేది ఉండొచ్చు కానీ వారి యొక్క నేమ్ అనేది ఉండకూడదు. సో అందుకని వారి యొక్క నేమ్ అనేది ఉండకుండా మనం వేరే అకౌంట్ అనేది రాస్తాం అనమాట. ఓకేనా. ఇలా మనం ఈ యొక్క జాయింట్ వెంచర్ సంబంధించిన ప్రాబ్లం అనేది చేస్తాం. ఓకేనా. ఈరోజు మాత్రం ప్రాబ్లం నెంబర్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. Satyam and Shivam entered into a joint venture to purchase and sell timber. Profit and loss were shared equally. Satyam financed the venture and Shivam undertook the sales. Shivam is entered commission of 5% on sales proceed. Satyam purchased goods to the value of rupees 60,000. He also paid towards freight 1600 and advance rupees 1000 to Shivam to meet the expenses of joint venture. Shivam paid carriage 200, rent 400, sundries 100. Sales made by Shivam rupees 74,500. It was agreed that Satyam should receive 3,400 as interest on his investment. The remaining stock of unsold goods were taken over by Shivam at an agreed valuation of rupees 2,700. Give journal entries show joint venture account in the books of Satyam. ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ సత్యం అండ్ శివం అనే 2 పర్సన్స్ ఉన్నారు, వారిద్దరు కలిపి జాయింట్ వెంచర్ని స్టార్ట్ చేశారనమాట. దేనికోసం అంటే టెంబర్ని అమ్మి కొనడం, దానికోసం ఆ యొక్క వెంచర్ని స్టార్ట్ చేశారు. ఎటువంటి లాస్ వచ్చినా లేకపోతే ప్రాఫిట్స్ వచ్చినా వాళ్ళిద్దరూ ఈక్వల్గా షేర్ చేసుకుంటామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫైనాన్స్కి సంబంధించిన థింగ్స్ అన్ని సత్యం అనే పర్సన్ చూసుకునేవాడు, సేల్స్కి సంబంధించిన థింగ్స్ అన్ని శివం అనే పర్సన్ చూసుకునేవాళ్ళు అనమాట. శివం అనే పర్సన్ ఆ యొక్క సేల్స్కి సంబంధించిన థింగ్స్ చూసుకుంటున్నాడు కాబట్టి అతనికి 5% కమిషన్ అనేది ఇవ్వాలని వాళ్ళ యొక్క ఒప్పందం కుదుర్చుకున్నారు. సత్యం అనే పర్సన్ ఏం చేశాడంటే 60,000 వర్త్ చేసే గూడ్స్ని ప్రొవైడ్ చేశాడు అనమాట జాయింట్ వెంచర్ కోసం. అదేవిధంగా 1600 ఖర్చు పెట్టాడు అండ్ 1,000 రూపాయలని శివంకి పంపించాడు అనమాట అడ్వాన్స్గా. ఓకేనా. ఆ శివం అనే పర్సన్ ఏం చేశాడంటే అతని యొక్క ఖర్చులు ఏమేమి ఇచ్చాడంటే క్యారేజ్ కోసం 200, రెంట్ కోసం 400, సన్రీస్ కోసం 100 రూపాయలు అయితే ఖర్చు పెట్టాడు. సేల్స్ అనేవి జరిగాయి అనమాట. సేల్స్ మొత్తం ఎంతకి జరిగాయంటే 74,500కి సేల్స్ అయితే జరిగాయి. అండ్
సత్యం అనే పర్సన్ అతని యొక్క ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్ట్ గాను 3,400 తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అండ్ అదేవిధంగా రిమైనింగ్ స్టాక్ అన్సోల్డ్ స్టాక్ శివం అనే పర్సన్ తీసుకుంటాం అన్నట్టుగా అగ్రిమెంట్ అనేది వారి యొక్క ఒప్పందం కుదుర్చుకున్నారు అనమాట. అమౌంట్ అనేది మనకి ఎంత ఇచ్చారంటే 2,700 అయితే ఇచ్చారు. ఇలా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన తర్వాత మనల్ని ఏం చేయమంటారంటే సత్యం బుక్స్లో ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా జాయింట్ వెంచర్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. చూడండి, మనకు ఫస్ట్గా ఏమి ఇచ్చారు, మనకి ప్రొఫార్మ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ రూపీస్. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ప్రిపేర్ చేస్తున్న పర్సన్ యొక్క బుక్స్లో అతని పేరు రాయకూడదు అనమాట. వేరే వాళ్ళ పేరు రాయొచ్చు కానీ అతని పేరు అనేది రాయకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్లోనే నేర్చుకున్నాం ఆ యొక్క బేసిక్ పాయింట్ అనేది. ఓకేనా, ఎనీవేస్ చూడండి, ఫస్ట్ ఏంటి అనేది మనకి ఏమొస్తుందంటే సత్యం అనే పర్సన్ ఒక 60,000 ఖర్చు చేసి గూడ్స్ని ప్రొవైడ్ చేశాడు అనమాట. అందుకు కానీ మన ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అటు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ద టింబర్ పర్చేజ్డ్ అని 60,000 డెబిట్ సైడ్ ఎంటర్ చేసాము, 60,000 క్రెడిట్ సైడ్ కూడా ఎంటర్ చేసాము అనమాట. నెక్స్ట్ అదే పర్సన్ సత్యం అనే పర్సన్ 1,600 ఖర్చు పెట్టాడు అనమాట. దేనికోసం? ఫ్రైట్ కోసం. మన ఎక్స్పెన్సెస్ అనేవి ఉన్నప్పుడు మన ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అటు క్యాష్ అకౌంట్ అని చెప్పి రాస్తాము. ఈ యొక్క బుక్స్ మన దేనికి సంబంధించినవి? సత్యానికి సంబంధించినవి కదా. సత్యానికి సంబంధించినవి బుక్స్లో అతని యొక్క ఎంట్రీస్ రాసేటప్పుడు అతని పేరు అనేది రాయకూడదు అనమాట. ఓకేనా, ఆ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో అందుకని మనం ఎంట్రీ అనేది ఏ విధంగా రాసామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అటు క్యాష్ అకౌంట్ అని చెప్పి 1,600 ఖర్చు పెట్టాడు కదా. సో అందుకని 1,600 డెబిట్ సైడ్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ కూడా ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ 1,000 రూపాయలు అనేది శివంకి ఇచ్చాడు అనమాట అడ్వాన్స్ కింద. సో అందుకని ఎంట్రీ అనేది ఎలా వస్తుందంటే శివం అకౌంట్ అటు క్యాష్ అకౌంట్ అని చెప్పి రాసాము. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ అడ్వాన్స్ సెంట్ అని చెప్పి 1,000 రూపాయలు డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాము. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాము అనమాట. నెక్స్ట్ శివం ఎక్స్పెన్సెస్ పే చేశాడు అనమాట. ఎంత? 200 ఏమో క్యారేజ్, 400 ఏమో రెంట్ అండ్ సన్రీస్ కోసం 100 రూపాయలు కంబైన్ చేస్తే 700 అనమాట. అతని యొక్క ఎక్స్పెన్సెస్కి మన యొక్క ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అటు శివం అకౌంట్ అని చెప్పి డెబిట్ సైడ్లో 700 ఎంటర్ చేసాం, క్రెడిట్ సైడ్లో కూడా 700 అనేది ఎంటర్ చేసాము. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ అని చెప్పి నేరేషన్ అయితే రాసాము అనమాట. నెక్స్ట్ 74,500కి సేల్స్ అనేవి జరిగాయి అనమాట. సేల్స్ అనేవి జరిగినప్పుడు మన ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే శివం అకౌంట్ అటు సేల్స్ శివం అకౌంట్ అటు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి డెబిట్ సైడ్లో 74,500 ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా 74,500 అనేది ఎంటర్ చేస్తాం. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ద టింబర్ సోల్డ్ అని చెప్పి నేరేషన్ అయితే ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ చూడండి, 3,400 ఇన్వెస్ట్మెంట్ కానీ ఇంట్రెస్ట్ తీసుకునే ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాంటి సందర్భంలో మన ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అటు ఇంట్రెస్ట్ అకౌంట్ అని చెప్పి నేరేషన్ వచ్చేసరికి ఏం రాస్తామంటే బీయింగ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ టు జాయింట్ వెంచర్ అని చెప్పి 3,400 డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం, 3,400 క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ చూడండి, 2,700 వర్త్ చేసే గూడ్స్ అనేవి మిగిలి ఉన్నాయన్నమాట. వాటిని ఎవరు తీసుకున్నారంటే శివం అనే పర్సన్ తీసుకున్నాడు. సో అందుకని మనం ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే శివం అకౌంట్ అటు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ద అన్సోల్డ్ స్టాక్ ఆఫ్ టింబర్ టేకెన్ ఓవర్ బై శివం అని చెప్పి 2,700 డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాము. నెక్స్ట్ 2,700 క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. మనకు పాయింట్ ఇచ్చారు, సేల్స్ మీద 5% శివంకి ప్రొవైడ్ చేయమన్నారు అనమాట. సేల్స్కి సంబంధించిన వాల్యూ అనేది మనకి ఎంత ఉంది? 74,500 ఉంది. దీని మీద మనం 5% అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 5 డివైడెడ్ బై 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత ఇచ్చారు? 3,725 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఆ 3,725 రూపాయలు అనేది మనకు కమిషన్గా చూపిస్తాం అనమాట. చూడండి, జాయింట్ వెంచర్ అకౌంట్ అటు శివం అకౌంట్ అని చెప్పి కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ద కమిషన్ పేడ్ అని చెప్పి 3,725 రూపాయలు డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం, 3,725 రూపాయలు క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. ఈ విధంగా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేసాము అనమాట. లాస్ట్ ఈ 2 ఎంట్రీస్ అనేవి దేనికి సంబంధించిందంటే మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తే తెలుస్తుంది అనమాట. అప్పుడు ఈ యొక్క ఎంట్రీ అనేది ఎంటర్ చేద్దాం. నెక్స్ట్ ఈ యొక్క 10th ఎంట్రీ వచ్చేసరికి ఇది దేనికి సంబంధించిందంటే మన అకౌంట్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత
అప్పుడు మనకి మిగిలిన బ్యాలెన్స్ యొక్క అమౌంట్ అనేది ఎంత ఉందో తెలుస్తుంది. ఓకేనా, ఈ 2 ఎంట్రీస్ అనేవి తర్వాత ప్రిపేర్ చేద్దాము. అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన బ్యాలెన్సింగ్ ఫిగర్ సంబంధించిన అమౌంట్స్ అనేవి ఈ యొక్క ఎంట్రీస్లో ఎంటర్ చేస్తాము. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఎంట్రీస్ అనేవి అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేద్దాం. చూడండి, మొదటిగా మనం జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ప్రిపేర్ చేసిన ఈ యొక్క ఎంట్రీ సహాయంతో మనం జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. మనకు ప్రొఫార్మా అనేది ఈ విధంగా ఉంటుంది. పర్టికులర్స్ అమౌంట్ క్రెడిట్ సైడ్ అండ్ డెబిట్ సైడ్ అనేది ఇలా ఉంటాయి అన్నమాట. ముందుగా చూడండి, ఈ యొక్క ఫస్ట్ ఎంట్రీలో మనకి జాయింట్ వెంచర్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జాయింట్ వెంచర్ డెబిట్ సైడ్ వెళ్ళి టు క్యాష్ అకౌంట్ అని చెప్పి 60,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. చూడొచ్చు మీరు, టు క్యాష్ అకౌంట్ అని చెప్పి 60,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీలో జాయింట్ వెంచర్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని డెబిట్ సైడ్ వెళ్ళి టు క్యాష్ అకౌంట్ అని చెప్పి 1600 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీలో జాయింట్ వెంచర్ అనేది లేదు. నెక్స్ట్ ఫోర్త్ ఎంట్రీలో చూడండి, జాయింట్ వెంచర్ అనేది డెబిట్ సైడ్లో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, జాయింట్ వెంచర్ డెబిట్ సైడ్లోకి వెళ్ళి టు శివం అకౌంట్ అని చెప్పి 700 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సో 700 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఫిఫ్త్ ఎంట్రీలో జాయింట్ వెంచర్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. సో అందుకని జాయింట్ వెంచర్ క్రెడిట్ సైడ్ వెళ్ళి శివం అకౌంట్ అని చెప్పి 74,500 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సో అందుకని 74,500 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ సిక్స్త్ ఎంట్రీలో జాయింట్ వెంచర్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని జాయింట్ వెంచర్ డెబిట్ సైడ్ వెళ్ళి టు ఇంట్రెస్ట్ అని చెప్పి 3,400 అనేది ఎంటర్ చేస్తాం. ఇక్కడ చూడండి 3,400 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ సెవెంత్ ఎంట్రీలో చూడండి, జాయింట్ వెంచర్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్ ఉంది. సో అందుకని జాయింట్ వెంచర్ క్రెడిట్ సైడ్ వెళ్ళి శివం అకౌంట్ అని చెప్పి 2,700 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఈ విధంగా ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఈ యొక్క ఎయిత్ ఎంట్రీలో జాయింట్ వెంచర్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని మనం జాయింట్ వెంచర్ డెబిట్ సైడ్ వెళ్ళి టు శివం అకౌంట్ అని చెప్పి 3,725 రూపాయలు అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకు ఉన్న ఎంట్రీ సహాయంతో మనం జాయింట్ వెంచర్ అనేది ప్రిపేర్ చేసాము. ఈ జాయింట్ వెంచర్కి సంబంధించిన అమౌంట్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ చేయాలన్నమాట. చూడండి, మనకి క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంది అనిపిస్తుంది. సో అందుకని ఆ యొక్క 2 అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. 74,500 ప్లస్ 2,700, ఈ 2 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 77,200 అయితే వచ్చింది అనమాట. అదే వాల్యూ అనేది మనం క్రెడిట్ సైడ్ టోటల్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ డెబిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేసామన్నమాట. ఇప్పుడు బోత్ సైడ్స్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ టాలీ చేయడం కోసం మనకి ప్రెజెంట్ ఉన్న ఈ వాల్యూస్ని టోటల్ అమౌంట్ అనేది తీసేస్తాం అనమాట. చూడండి, యాడ్ చేద్దాం. ఈ యొక్క అమౌంట్స్కి సంబంధించిన టోటల్ అమౌంట్ అనేది తీసేయాలన్నమాట. ముందుగా 60,000 ప్లస్ 1,600 ప్లస్ 700 ప్లస్ 3,400 ప్లస్ 3,725 రూపాయలు. ఈ విధంగా మనకున్న అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 69,425 రూపాయలు అయితే వచ్చింది. ఈ అమౌంట్ మన టోటల్ నుంచి తీసేస్తాం అనమాట. టోటల్ సంబంధించిన వాల్యూ అనేది ఎంత ఉంది, 77,200 ఉంది. దీంట్లో నుంచి మైనస్ 69,425 రూపాయలు తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 7,775 రూపాయలు అయితే వచ్చిందనమాట. అదే వాల్యూని మనం ఇక్కడ ఎంటర్ చేసాము. ఇది వచ్చేసరికి బ్యాలెన్సింగ్ ఫిగర్ సంబంధించిన అమౌంట్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ సంబంధించిన అమౌంట్ అనేది డెబిట్ సైడ్ వచ్చినట్లయితే అది ప్రాఫిట్ వచ్చినట్టు అని అర్థం. అదే క్రెడిట్ సైడ్ వస్తే మనకి లాస్ వచ్చినట్టు అర్థం. ఈ యొక్క జాయింట్ వెంచర్ ఆధారంగా మనకి ప్రాఫిట్ అనేది 7,775 రూపాయలు అయితే వచ్చింది. దీన్ని మనం ఇద్దరికి పంచాలన్నమాట. ఎవరెవరికి పంచాలి, సత్యంకి పంచాలి అండ్ శివంకి పంచాలి, ఈక్వల్గా పంచాలన్నమాట. చూడండి, 7,775 రూపాయలని డివైడెడ్ బై 2 చేస్తాం అనమాట. ఇద్దరికి పంచాలి కదా సమానంగా. సో ఆ విధంగా మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 3,887 రూపాయల 50 పైసలు అయితే వచ్చిందనమాట. అదే వాల్యూని ఇక్కడ ఎంటర్ చేశాను, మీరు చూడొచ్చు. టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి సత్యంకి సంబంధించిన అమౌంట్ 3,887 రూపాయల 50 పైసలు అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ శివంకి సంబంధించిన ప్రాఫిట్ అని చెప్పి టు శివం అకౌంట్ అని చెప్పి ప్రాఫిట్ అండ్ బ్రాకెట్లో రాసి 3,887 రూపాయల 50 పైసలని ఎంటర్ చేసామన్నమాట. సో ఈ విధంగా మనకి జాయింట్ వెంచర్ సంబంధించిన డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ రెండు టాలీ అయ్యాయి. సో ఈ జాయింట్ వెంచర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్
శివంకి సంబంధించిన అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఎంట్రీలో శివం ఉన్నాడా లేడు, సెకండ్ ఎంట్రీలో శివం ఉన్నాడా లేడు, థర్డ్ ఎంట్రీలో శివం ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? డెబిట్ సైడ్ ఉన్నాడు. సో అందుకని శివం అకౌంట్ డెబిట్ సైడ్ వెళ్ళి టు క్యాష్ అని చెప్పి 1000 రూపాయలు అనేది ఎంటర్ చేస్తాం అనమాట. అందుకని 1000 రూపాయలు అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఫోర్త్ ఎంట్రీలో శివం ఎక్కడ ఉన్నాడు? క్రెడిట్ సైడ్ ఉన్నాడు. సో అందుకని శివం అకౌంట్ క్రెడిట్ సైడ్ వెళ్ళి మనం బై జాయింట్ వెంచర్ అని చెప్పి 700 అనేది ఎంటర్ చేస్తాం. సో అందుకని 700 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ ఎంట్రీలో శివం అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు? డెబిట్ సైడ్ ఉన్నాడు. సో అందుకని మన శివం అకౌంట్ డెబిట్ సైడ్ వెళ్ళి టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 74,500 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ ఎంట్రీలో లేడు, సెవెంత్ ఎంట్రీలో ఎక్కడ ఉన్నాడు? డెబిట్ సైడ్ ఉన్నాడు. సో అందుకని డెబిట్ సైడ్ జాయింట్ వెంచర్ డెబిట్ సైడ్ వెళ్ళి టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 2,700 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా 2,700 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఎయిత్ ఎంట్రీలో చూడండి, శివం అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు? క్రెడిట్ సైడ్ ఉన్నాడు. సో అందుకని మనం ఏం చేస్తాము? శివం అకౌంట్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 3,725 రూపాయలు అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా. మనం ఈ యొక్క పాయింట్ అనేది మర్చిపోయాము. ఏంటంటే చూడండి, ప్రాఫిట్ అనేది మనకు వచ్చినప్పుడు ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే ఇలా రాస్తాం అనమాట. జాయింట్ వెంచర్ అకౌంట్ అటు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు శివం అకౌంట్ అని చెప్పి రాస్తాము. మనకు వచ్చిన ప్రాఫిట్ని మనం డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తాం అనమాట. సో అందుకని మనకి టోటల్గా ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది? 7,775 రూపాయలు అయితే వచ్చింది. దాన్ని మనం సత్యంకి అండ్ శివంకి వచ్చాము అనమాట. సత్యంకి సంబంధించిన అకౌంట్ అనేది ఏ విధంగా రాసామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి చూపించాము. నెక్స్ట్ శివంకి సంబంధించిన అమౌంట్ అనేది ఎలా చూపించాం? టు శివం అకౌంట్ అని చెప్పి 3,875 రూపాయల 50 పైసలు అనేది ఎంటర్ చేసాం అనమాట. సో ఈ విధంగా మనకి ఈ యొక్క 9th ఎంట్రీ ద్వారా శివం అనే పర్సన్ క్రెడిట్ సైడ్ ఉన్నాడు. సో అందుకని మనం ఏం చేస్తామంటే శివం అకౌంట్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 3,870 రూపాయల 50 పైసలు అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఉన్న ఈ యొక్క 9 ఎంట్రీ సహాయంతో మనం ఏం చేసాము? శివం అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాం అనమాట. ఇప్పుడు ఈ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ టాలీ చేయాలి. చూడండి, ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ యొక్క డెబిట్ సైడ్ సంబంధించిన అమౌంట్ అనేది ఎక్కువ ఉంది అని మనకు అర్థమవుతుంది. సో యాడ్ చేద్దాం. 1000 రూపాయలు ప్లస్ 74,500 ప్లస్ 2,700. చూడండి, అగైన్ ఒకసారి నేను క్యాలిక్యులేట్ చేస్తాను. 1000 రూపాయలు ప్లస్ 74,500 ప్లస్ 2,700. ఈ విధంగా మనకున్న 3 అమౌంట్స్ని యాడ్ చేస్తే 78,200 అయితే వచ్చిందనమాట. అదే అమౌంట్ అనేది మనం డెబిట్ సైడ్ టోటల్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ ఆల్రెడీ మనకున్న ఈ 3 అమౌంట్స్ అనేవి యాడ్ చేసి తీసేస్తాం అనమాట. చూడండి, యాడ్ చేద్దాం. 700 ప్లస్ 3,725 రూపాయలు ప్లస్ 3,887 రూపాయల 50 పైసలు. ఈ 3 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తాం. మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 8,312 రూపాయల 50 పైసలు అయితే వచ్చింది. ఈ అమౌంట్ అనేది మనం టోటల్లోంచి తీసేస్తాం. టోటల్ యొక్క వాల్యూ అనేది 78,200 ఉంది. దీంట్లో నుంచి ఆ 3 అమౌంట్స్ యాడ్ చేయగా వచ్చిన అమౌంట్ అనేది 8,380 రూపాయలు తీసేస్తాం. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఫైనల్గా ఎంత వచ్చింది? 69. ఒకసారి మళ్ళీ క్యాలిక్యులేషన్ అనేది చేస్తాను. 78,200 నుంచి మైనస్ 8,312 రూపాయల 50 పైసలు తీసేస్తాను. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? చూడండి, 69,887 రూపాయల 50 పైసలు అయితే వచ్చింది. అదే అమౌంట్ అనేది మనం బ్యాలెన్సింగ్ ఫిగర్గా చూపించాం. దీనికి నేమ్ అనేది ఏం పెడతామంటే టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి బ్యాలెన్సింగ్ ఫిగర్ అమౌంట్ అని చూపించామన్నమాట. సో ఈ విధంగా మనకి డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ 2 టాలీ అయ్యాయి. సో ఈ విధంగా ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ ఒక థర్డ్ ప్రాబ్లంలో ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే ఈకాంష్ అండ్ పవన్ ఎంటర్డ్ ఇంటూ ఏ జాయింట్ వెంచర్ ఇన్ టింబర్. ప్రాఫిట్స్ వర్ టు బి షేర్డ్ ఈక్వల్లీ. ఈకాంష్ was to purchase timber and send it to Pavan and would sell it. Ekansh purchased timber worth rupees 40,000 and incurred rupees 2,400 as expenses on forwarding to Pavan. He immediately drawn up Pavan for rupees 40,000 3 months bill. The accepted was discounted for 39,880 rupees.
Pawan paid 4,000 as freight, 2,000 as commission to agent, and 800 as rent. The whole timber was disposed of rupees 64,000. He forwarded a check to Ekansh for the amount due. Prepare necessary accounts from the given information. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ యొక్క ప్రాబ్లంలో మనకి ఈకాంష్ అండ్ పవన్ అనే ఇద్దరు పర్సన్స్ కలిపి జాయింట్ వెంచర్ని స్టార్ట్ చేశారనమాట. ఈకాంష్ అనే పర్సన్ ఏం చేస్తాడంటే టింబర్ని పర్చేజ్ చేస్తాడు. ఆ యొక్క టింబర్ని ఎవరు సేల్ చేస్తారంటే పవన్ అనే పర్సన్ సేల్ చేస్తారనమాట. ఈకాంష్ అనే పర్సన్ టింబర్ని 40,000 పెట్టి పర్చేజ్ చేశాడు. అండ్ వాటికి గాను ఎక్స్పెన్సెస్ ఎంత పెట్టాడంటే 2,400 ఎక్స్పెన్సెస్గా పెట్టాడు అనమాట. ఇమీడియట్గా ఏం చేశాడంటే బిల్ అనేది రాశాడు అనమాట. 40,000కి బిల్ అనేది రాశారు. ఎన్ని మంత్స్ కంటే 3 monthsకి బిల్ అనేది రాశారు. అండ్ దాన్ని డిస్కౌంట్ చేశారు అనమాట. 120 రూపీస్ డిస్కౌంట్గా ప్రొవైడ్ చేశారు. రిమైనింగ్ అమౌంట్ వచ్చేసరికి 39,880 రూపాయలు అనమాట. నెక్స్ట్ పవన్ ఎక్స్పెన్సెస్ యొక్క వచ్చేసరికి వివరాలు ఎలా ఇచ్చారంటే ఫ్లైట్కి గాను 4,000 ఖర్చు పెట్టాడు. అండ్ కమిషన్కి గాను 2,000 ఖర్చు పెట్టాడు. అండ్ రెంట్కి గాను 800 అయితే ఖర్చు పెట్టాడు అనమాట. అండ్ ఓల్డ్ టింబర్ అనేది ఎంతకి సేల్ అయిందంటే 64,000కి సేల్ అయితే అయిందనమాట. అండ్ రిమైనింగ్ అమౌంట్ని ఎలా పంపించారంటే చెక్ రూపంలో పంపించారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ విధంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనల్ని అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయమన్నారు అనమాట. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఈకాంష్కి సంబంధించిన బుక్స్లో మనం జాయింట్ వెంచర్ ప్రిపేర్ చేయాలి. అండ్ పవన్కి సంబంధించిన అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. అండ్ పవన్కి సంబంధించిన బుక్స్లో జాయింట్ వెంచర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. అండ్ ఈకాంష్కి సంబంధించిన అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ముందుగా మనం ఏం చేద్దామంటే ఈకాంష్ బుక్స్లో జాయింట్ వెంచర్ అండ్ పవన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ జాయింట్ వెంచర్ సంబంధించింది మనం ఎలా ట్రీట్ చేస్తామంటే నామినల్ అకౌంట్గా ట్రీట్ చేస్తాం. నామినల్ అకౌంట్ యొక్క రూల్ అనేది ఏంటంటే ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ అనేవి డెబిట్ సైడ్ చూపిస్తాం. అండ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేవి మనం క్రెడిట్ సైడ్లో చూపిస్తాం అన్నమాట. ఆ విధంగా మనం ఈ యొక్క అమౌంట్స్ అనేవి ఎంటర్ చేద్దాం. చూడండి, మనకి మొదటిగా ఇంకొక విషయం, ఈకాంష్ బుక్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనం ఈకాంష్ అకౌంట్ అనేది రాయకూడదు అనమాట. ఓకేనా. దానికి బదులుగా వేరే ఒక అకౌంట్ అనేది మనం నేమ్ అనేది చూపించాలి. కానీ ఈకాంష్ బుక్స్లో ఈకాంష్ నేమ్ అనేది పెట్టకూడదు. తన యొక్క కోవెంచరర్ నేమ్ అనేది రాయొచ్చు, కానీ అతని యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయకూడదు అనమాట. సో చూడండి, ఈకాంష్ పర్చేజ్ చేశాడు. ఎంత పెట్టి టింబర్ని పర్చేజ్ చేశాడు? 40,000 పెట్టి టింబర్ని పర్చేజ్ చేశాడు. సో అందుకని టు క్యాష్ అకౌంట్ అని చెప్పి టింబర్ కాస్ట్ ఆఫ్ టింబర్ అని చెప్పి 40,000 అనేది డెబిట్ సైడ్న ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ అతని ఎక్స్పెన్సెస్ 2,400 ఖర్చు పెట్టాడు అనమాట. అతని యొక్క ఎక్స్పెన్సెస్ కాబట్టి టు క్యాష్ అకౌంట్ అని చెప్పి ఎక్స్పెన్సెస్ అని చెప్పి 2,400 అనేది ఎంటర్ చేసామన్నమాట. డిస్కౌంట్కి గాను మనకి ఎంత చూడండి, అసలైతే ఎంత ఉండాలి, మనకి 40,000 ఉండాలన్నమాట. కానీ మనకి డిస్కౌంట్గా ఎంత తీశారంటే 39,880 రూపాయలు అయితే ప్రజెంట్ ఉందన్నమాట. రిమైనింగ్ ఈ యొక్క 120 అనేది డిస్కౌంట్గా తీశారనమాట. సో అందుకని ఆ డిస్కౌంట్ కూడా జాయింట్ వెంచర్కి లాసే కాబట్టి, సో అందుకని మనం డిస్కౌంట్ అని చెప్పి 120 రూపాయలు అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇంకా ఈ బిల్లుకి సంబంధించింది ఏంటంటే పవన్ అకౌంట్లో రాస్తామన్నమాట. ఇప్పుడు ఈ జాయింట్ వెంచర్లో రాయాల్సిన అవసరం లేదు. అండ్ అదేవిధంగా పవన్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి ఉన్నాయి చూడండి. 4,000, 2,000 అండ్ 800 ఈ 3 యాడ్ చేస్తాం. మనకి 6,800 అనేది పవన్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనమాట. సో అందుకని టు పవన్ అకౌంట్ అని చెప్పి ఎక్స్పెన్సెస్ అని చెప్పి 6,800 అనేది ఎంటర్ చేసాము. ఓకేనా. నెక్స్ట్ ఆ యొక్క టింబర్కి సంబంధించిన 40,000 వర్త్ చేసే టింబర్ని ఎంతకు అమ్మేశారు? 64,000కి అమ్మేశారు అనమాట. ఎవరు అమ్మేశారు? పవన్ అమ్మేశాడు. సో అందుకని మనం అమ్ముతున్నామంటే జాయింట్ వెంచర్కి ఆదాయం వస్తుంది కదా. సో అందుకని దాని క్రెడిట్ సైడ్ చూపిస్తాం అనమాట. సో అందుకని బై పవన్ అకౌంట్ అని ఎందుకు పెట్టాం? పవన్ అమ్ముతున్నాడు కాబట్టి బై పవన్ అకౌంట్ అని చెప్పి సేల్స్ ప్రొసీడ్ అని చెప్పి 64,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఈ విధంగా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ ఆధారంగా జాయింట్ వెంచర్లో ఏ అయితే అమౌంట్స్ వస్తాయో వాటిని ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం? బ్యాలెన్స్ అయితే చేద్దాం. చూడండి, ఇక్కడ అమౌంట్ అనేది మనకు 64,000 ఉంది. అదే అమౌంట్ అనేది టోటల్లో క్రెడిట్ సైడ్ టోటల్లో ఎంటర్ చేసి నెక్స్ట్ డెబిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ యొక్క వాల్యూని తీసుకున్నాము. ఓకేనా. 4 అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. చూడండి, 40,000 ప్లస్
2400 ప్లస్ 120 రూపాయలు ప్లస్ 6800. ఈ విధంగా ఈ 4 అమౌంట్స్ అనేవి మనం యాడ్ చేస్తే మనకు వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 69,320 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఈ యొక్క అమౌంట్ మనం ఏం చేస్తామంటే టోటల్లో నుంచి తీసేస్తాం. టోటల్కి సంబంధించిన వాల్యూ అనేది మనకి ఎంత ఉంది చూడండి, 64,000 అయితే ఉంది. ఈ 64,000లో నుంచి మైనస్ 49,320 రూపాయలు అనేది తీసేస్తే మనకి వాల్యూ అనేది ఇంకెంత వచ్చింది, 14,680 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఆ యొక్క వాల్యూనే మనం ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా, దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈక్వల్గా ఈకాంచ్కి అండ్ పవన్కి పంచుతామన్నమాట. ఓకేనా, చూడండి ఈ 14,680 రూపాయలు ఇద్దరికి పంచుతాం అనమాట. డివైడెడ్ బై 2 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 7,340 రూపాయలు అయితే వచ్చిందన్నమాట. దాన్ని మనం ఎలా రాస్తామంటే చూడండి, ఎప్పుడైనా సరే మనం ఈ యొక్క ఈకాంచ్కి పంచేటప్పుడు మన ఈకాంచ్ అకౌంట్ అనేది తీసుకోకూడదు కాబట్టి దానికి నేమ్ అనేది ఏం పెట్టామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి ప్రాఫిట్గా మనం 7,340 రూపాయలని చూపించామన్నమాట. అండ్ పవన్కి కూడా మన ప్రాఫిట్ అనేది చూపించాలి కదా, సో అందుకని పవన్ అకౌంట్ అని చెప్పి ప్రాఫిట్ అని చెప్పి 7,340 రూపాయలని చూపించామన్నమాట. ఓకేనా, దీన్ని మనం సింపుల్గా ఏమంటామంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ సంబంధించిన అమౌంట్ అని అంటామన్నమాట. ఇది ఎందుకు ఎంటర్ చేస్తామంటే డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ బోత్ టాలీ చేయడం కోసం ఎంటర్ చేస్తాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క బ్యాలెన్సింగ్ ఫిగర్ సంబంధించిన అమౌంట్ అనేది మనకి డెబిట్ సైడ్ వస్తే అది ప్రాఫిట్ వచ్చినట్టు అర్థం, అదే మనకి క్రెడిట్ సైడ్లో వచ్చినట్లయితే మనకి లాస్ వచ్చినట్టు అర్థం అనమాట. ఓకేనా, ఈ యొక్క ప్రాబ్లం ఆధారంగా మనకి ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట 14,680 రూపాయలు. దాన్ని మనం ఇద్దరికి పంచామన్నమాట సమానంగా. సో మనకి ఒక్కొక్కరికి 7,340 రూపాయలు అనేది వచ్చిందనమాట. ఓకేనా, ఈ విధంగా ఈకాంచ్ బుక్స్ ఆధారంగా జాయింట్ వెంచర్ అనేది ప్రిపేర్ చేసాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే పవన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. చూడండి, మనం ఏం చేయము, జస్ట్ ఇక్కడ మనకి డెబిట్ సైడ్లో ఉన్న అమౌంట్స్ అనేవి క్రెడిట్ సైడ్ ఎంటర్ చేస్తాం, క్రెడిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి డెబిట్ సైడ్ ఎంటర్ చేస్తాం అనమాట పవన్కి సంబంధించినవి. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి క్రెడిట్ సైడ్లో పవన్కి సంబంధించిన అమౌంట్ అనేది ఉంది, ఎంత ఉంది, 64,000 ఉంది అనమాట. అదే మనకి పవన్ అకౌంట్లో డెబిట్ సైడ్ని తీసుకుంటాం అనమాట. దానికి నేమ్ అనేది ఏం పెడతామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 64,000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ పవన్కి సంబంధించిన ఇంక అమౌంట్స్ అనేవి ఏమున్నాయి, 6,800 అనేది ఎక్స్పెన్సెస్ ఉన్నాయన్నమాట అతనికి సంబంధించినవి. సో అందుకని బై జాయింట్ వెంచర్ అని చెప్పి 6,800 అనేది ఎంటర్ చేసామన్నమాట ఎక్స్పెన్సెస్గా. అండ్ పవన్కి సంబంధించిన ప్రాఫిట్ అనేది ఉందన్నమాట 7,340 రూపాయలు. సో అందుకని బై జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి ప్రాఫిట్గా 7,340 రూపాయలు అనేది చూపించామన్నమాట. మొదటిగా మనకి ప్రాబ్లంలో ఇచ్చారు చూడండి, బిల్లుకి సంబంధించిన 40,000 ఉందని. సో అందుకని ఆ బిల్లుకి సంబంధించిన అమౌంట్ కూడా ఈ యొక్క పవన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఎంటర్ చేస్తాం అనమాట. దానికి నేమ్ అనేది ఏం పెడతామంటే బై బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని చెప్పి, ఇది ఈ యొక్క అమౌంట్ అనేది బిల్లుకి సంబంధించిన కదా, సో అందుకని బిల్ అనేది బ్రాకెట్లో రాసామన్నమాట. సో ఆ విధంగా 40,000 అనేది క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసాము. ఓకేనా, ఇలా మనకి ఈ యొక్క పవన్కి సంబంధించిన అమౌంట్స్ అన్నిటిని ఎంటర్ చేసామన్నమాట. క్రెడిట్ సైడ్ మనకి 3 అమౌంట్స్ అనేవి వచ్చాయి, అండ్ డెబిట్ సైడ్ ఒక అమౌంట్ అయితే ఉంది. అదే అమౌంట్ అనేది మనకి హైయెస్ట్ కదా, సో అందుకని అదే అమౌంట్ అనేది డెబిట్ సైడ్ టోటల్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాం, ఆ యొక్క 3 అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది అనేది 40,000 ప్లస్ 6,800 ప్లస్ 7,340 రూపాయలు. ఈ విధంగా మనకున్న ఈ 3 అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 54,440 రూపాయలు అయితే వచ్చింది. ఈ అమౌంట్ మనం తీసేస్తాం అనమాట టోటల్లోంచి. మనకి టోటల్ వాల్యూ అనేది ఎంత ఉంది, 64,000 ఉంది. దీంట్లో నుంచి మైనస్ 54,140 రూపాయలు తీసేస్తే మనకి ఫైనల్గా వాల్యూ అనేది ఎంత వచ్చింది, 9,860 రూపాయలు అయితే వచ్చిందనమాట. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. దీనికి నేమ్ అనేది ఏం పెడతామంటే బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి బ్యాలెన్సింగ్ ఫిగర్ సంబంధించిన అమౌంట్ కదా, సో అందుకని బ్యాలెన్సింగ్ ఫిగర్ అమౌంట్ అని బ్రాకెట్లో రాసామన్నమాట. సో ఈ విధంగా మనకి వాల్యూ అనేది 9,860 రూపాయలు అయితే వచ్చింది. ఓకేనా, ఇలా ఈకాంచ్కి సంబంధించిన బుక్స్ ఆధారంగా మనం జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాము. నెక్స్ట్ పవన్కి సంబంధించిన అకౌంట్ అనేది ప్రిపేర్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే మన పవన్కి సంబంధించిన బుక్స్లో జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాము, అండ్ ఈకాంచ్కి సంబంధించిన అకౌంట్ కూడా ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, చూడండి
ఇక్కడ జస్ట్ ఏం లేదు, ఇక్కడ జాయింట్ వెంచర్ అనేది అకౌంట్ అనేది సేమ్ ఒకేలా ఉంటుంది అనమాట. మనం ఏం చేస్తామంటే నేమ్స్ మాత్రమే చేంజ్ చేస్తాము. ఈ యొక్క పవన్కి సంబంధించిన బుక్స్లో పవన్ నేమ్ అనేది రాయకూడదు అనమాట. ఈ కాన్స్ట్కి సంబంధించిన తన యొక్క కోవెంచరర్ సంబంధించిన నేమ్ అనేది రాసుకోవచ్చు, కానీ పవన్కి సంబంధించిన ఏ నేమ్ అనేది ఎంటర్ చేయకూడదు కదా. సో అందుకని మనం ఏం చేస్తామంటే చూడండి, అతన్ని నేమ్ అనేది తీసుకోకుండా ఈ కాన్స్ట్కి సంబంధించిన నేమ్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క జాయింట్ వెంచర్ ఆధారంగానే మనం ఈ యొక్క పవన్కి సంబంధించిన బుక్స్లో జాయింట్ వెంచర్ అనేది ప్రిపేర్ చేద్దాం. చూడండి, 2 క్యాష్ అని ఉంది కదా, ఈ యొక్క క్యాష్ అనేది దేనికి సంబంధించింది? ఈ కాష్ అనే పర్సన్ 40,000 ఖర్చు పెట్టి ఈ టింబర్ని కొన్నాడు కదా. సో అందుకని మనం డైరెక్ట్గా అతని నేమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని 2 ఈ కాన్స్ అకౌంట్ అని చెప్పి కాస్ట్ ఆఫ్ టింబర్ అని చెప్పి 40,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ ఈ కాన్స్ 2,400 ఖర్చు చేశాడు అనమాట ఎక్స్పెన్సెస్. అందుకని 2 ఈ కాన్స్ అకౌంట్ అని చెప్పి 2,400 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఆ యొక్క బిల్ అనేది డిస్కౌంట్గా చూపించారనమాట, 120 రూపాయలు. ఓకేనా. సో అందుకని ఈ కాన్స్కి సంబంధించింది కదా, సో అందుకని 120 రూపాయలు అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ పవన్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ మనం పవన్ అకౌంట్ అని రాయకూడదు అనమాట. దానికి బదులుగా మనం ఏం చేస్తామంటే క్యాష్ అకౌంట్గా చూపిస్తాం. సో అందుకని 2 క్యాష్ అకౌంట్ అని చెప్పి 6,800 కదా ఈ యొక్క పవన్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్. సో అందుకని 6,800 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేల్స్ అనేవి చేశాడనమాట పవన్. సేల్స్ సంబంధించిన అమౌంట్ అనేది మనం ఎలా రాస్తామంటే బై క్యాష్ అకౌంట్ అని రాస్తామన్నమాట. అతని పేరు రాయకూడదు. సో అందుకని బై క్యాష్ అకౌంట్ అని చెప్పి సేల్స్ ప్రొసీడ్స్ సంబంధించిన అమౌంట్ అని 64,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. సో ఈ విధంగా మనకి పవన్కి సంబంధించిన బుక్స్ ఆధారంగా జాయింట్ వెంచర్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు బ్యాలెన్స్ అయితే చేద్దాం, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. డైరెక్ట్గా సేమ్ అదే అమౌంట్ అనేది మనం క్రెడిట్ సైడ్ టోటల్లో ఎంటర్ చేసాము. నెక్స్ట్ డెబిట్ సైడ్ టోటల్లో ఎంటర్ చేసాము. బోత్ అమౌంట్స్ అనేవి మనం డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ రెండు ఈక్వల్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ యొక్క అమౌంట్ 4 అమౌంట్స్ అనేవి మనం యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుందో చూద్దాం. ఆల్రెడీ చేసాను జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది. ఇది ఒకటి ఏంటంటే బ్యాంక్ ఈ యొక్క బుక్స్ పవన్కి బుక్స్ ఆధారంగా మనం జాయింట్ వెంచర్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. సేమ్ అమౌంట్స్ సేమ్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఓకేనా. అగైన్ నేను మళ్ళీ మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నాను చూడండి. 40,000 ప్లస్ 2,400 ప్లస్ 120 రూపాయలు ప్లస్ 6,800. ఈ విధంగా ఈ 4 అమౌంట్స్ అనేవి మనం యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 49,320 రూపాయలు అయితే వచ్చింది. ఈ యొక్క అమౌంట్ మన టోటల్లోంచి తీసేస్తాం అనమాట. మనకి టోటల్కి సంబంధించిన వాల్యూ అనేది 64,000 ఉంది. దీంట్లో నుంచి మైనస్ 49,320 రూపాయలు తీసేస్తాం. తీసేస్తే వాల్యూ అనేది మనకి ఎంత ఉంది? 14,680 రూపాయలు ఉంది. దీన్ని మనం ఏం చేస్తామంటే బ్యాలెన్సింగ్ ఫిగర్గా ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ సంబంధించిన అమౌంట్ అనేది మనకి డెబిట్ సైడ్ వస్తే అది ప్రాఫిట్ వచ్చినట్టు అర్థం అనమాట. అదే మనకి క్రెడిట్ సైడ్ వచ్చినట్లయితే అది లాస్ వచ్చినట్టు అర్థం. ఓకేనా. సో ఈ యొక్క ప్రాబ్లం ఆధారంగా మనకి ప్రాఫిట్ అనేది వచ్చింది కాబట్టి ఈ ప్రాఫిట్ని ఇద్దరికి పంచాలన్నమాట. ఈ 14,680ని మనం డివైడెడ్ బై 2 చేస్తాం, ఎందుకంటే ఇద్దరికి సమానంగా పంచాలి కాబట్టి. సో ఆ విధంగా మనకి 2,340 రూపాయలు ఇద్దరికి ఇస్తామన్నమాట, ఒక్కొక్కరికి అలా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన ఈ అకౌంట్స్ అనేవి ఎలా రాస్తామంటే ఫస్ట్ 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి పవన్కి సంబంధించిన ప్రాఫిట్ అనేది చూపిస్తామన్నమాట. పవన్కి సంబంధించిన ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది? 7,340 రూపాయలు అనేది వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ కాన్షి కూడా సేమ్ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. సో అందుకని 2 ఈ కాన్షి అకౌంట్ అని చెప్పి బ్రాకెట్లో ప్రాఫిట్ అని చెప్పి 7,340 రూపాయలు అనేది ఎంటర్ చేసామన్నమాట. సో ఈ విధంగా జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది 2 డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ టాలీ అయినాయి. సో ఈ విధంగా జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కాన్షి అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. ఇప్పుడు జస్ట్ సింపుల్గా మనం ఏం చేస్తాం, డెబిట్ సైడ్ సంబంధించినవి క్రెడిట్ సైడ్ ఎంటర్ చేస్తాం, నెక్స్ట్ క్రెడిట్ సైడ్ సంబంధించినవి డెబిట్ సైడ్ ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ కాన్షి అనే పర్సన్ మనకి 1 2 3 4 4 టైమ్స్ అనేవి ఉన్నాడు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ డెబిట్ సైడ్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ కాన్షి అకౌంట్ క్రెడిట్ సైడ్ ఎంటర్ చేస్తాము. చూడండి,
కాస్ట్ ఆఫ్ టెంపర్ సంబంధించిన 40,000 ఉంది కదా, సో అందుకు 40,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ 2,400 ఉంది, సో అందుకని బై జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి ఎక్స్పెన్సెస్గా 2,400 అనేది ఎంటర్ చేసాం. డిస్కౌంట్కి సంబంధించిన 120 రూపాయలు ఉంది, సో అందుకు 120 రూపాయలు ఎంటర్ చేసాము. దానికి సంబంధించిన ప్రాఫిట్ అనేది ఉందన్నమాట. ఎంత ఉంది? 7,340 రూపాయలు ఉంది, సో అందుకని 7,340 రూపాయలు అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇక చూడండి, మనకి బిల్స్ రిసీబుల్ సంబంధించిన అమౌంట్ అనేది మన పవన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ని ఎంటర్ చేసాము. ఇప్పుడు బిల్స్ పేబుల్ సంబంధించింది అకౌంట్ అనేది ఎక్కడ ఎంటర్ చేస్తామంటే మనం ఈకాన్స్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఎంటర్ చేస్తాం అనమాట. సో అందుకని బిల్స్ పేబుల్ అకౌంట్ అని చెప్పి 40,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఫస్ట్ టైం ఏమో మనం ఎక్కడ ఎంటర్ చేసాము? పవన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ని ఎంటర్ చేసాం. సెకండ్ టైం బిల్స్ పేబుల్ సంబంధించింది ఈకాన్స్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ని ఎంటర్ చేసాం అనమాట 40,000 అని. సో ఈ విధంగా ఈకాన్స్ కి సంబంధించిన అకౌంట్స్ లో మనం ఏమేమి ఎంటర్ చేయాలో ఆ యొక్క అమౌంట్స్ అనేవి ఎంటర్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే బోత్ సైడ్స్ టాలీ చేయడం కోసం మనం ఏం చేయాలంటే క్యాలిక్యులేషన్స్ అయితే చేయాలి. చూడండి, ఈ యొక్క అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. 40,000 ప్లస్ 2,400 ప్లస్ 120 రూపాయలు ప్లస్ 7,340 రూపాయలు. ఈ విధంగా మనకున్న 4 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది 49,860 రూపాయలు అయితే వచ్చిందనమాట. అదే వాల్యూ అనేది టోటల్లో ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ డెబిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేసాము అనమాట. ఓకే, ఇప్పుడు బోత్ సైడ్స్ టాలీ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే 49,860 రూపాయల్లో నుంచి మైనస్ బిల్స్ పేబుల్ సంబంధించిన 40,000 తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఇంకెంత వచ్చింది? 9,860 రూపాయలు అయితే వచ్చింది అనమాట. అదే వాల్యూని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము బ్యాంక్ అకౌంట్ అని చెప్పి బ్యాలెన్సింగ్ ఫిగర్ అమౌంట్ గా చూపిస్తాం అనమాట. సో ఈ విధంగా మనకి అమౌంట్ అనేది 9,860 రూపాయలు అనేది వచ్చింది. ఓకేనా? ఈ విధంగా మనం ఈకాన్స్ కి సంబంధించిన బుక్స్ ఆధారంగా జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాం అండ్ పవన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాం. నెక్స్ట్ పవన్ బుక్స్ ఆధారంగా మనం జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాము, ఈకాన్స్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాం అనమాట. సో ఇలా ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. మనకి ఈ యొక్క అకౌంట్స్ కి సంబంధించిన రూల్స్ అనేవి తెలిస్తే మన యొక్క ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయగలుగుతాం అనమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జాయింట్ వెంచర్ సంబంధించిన సెకండ్ మోడల్ సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ చెప్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఈ సెకండ్ మోడల్ సంబంధించిన జర్నల్ ఎంట్రీస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి, కోవెంచరర్స్ డిపాజిట్ క్యాపిటల్ ఇన్ జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఫ్రెండ్స్, ఇక్కడ కోవెంచరర్స్ వారి యొక్క క్యాపిటల్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసినప్పుడు మన ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు రెస్పెక్టివ్ కోవెంచరర్ అకౌంట్. ఇక్కడ రెస్పెక్టివ్ అంటే ఎవరైతే తెచ్చి వారి యొక్క మనీని డిపాజిట్ చేస్తారో వారి యొక్క నేమ్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. మన ప్రాబ్లమ్స్ అనేవి చేసేటప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది దాని యొక్క మీనింగ్ ఏంటి అనేది. ఓకేనా? ఇది వచ్చేసరికి ఫస్ట్ ఎంట్రీ అనమాట. సెకండ్ ఎంట్రీ వచ్చేసరికి చూడండి, మేకింగ్ పర్చేజెస్ ఫర్ జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్ కోసం మనం పర్చేజెస్ అనేవి చేసినప్పుడు ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది అనమాట. నేను ఇక్కడ హెడ్డింగ్ ఏదైతే పెట్టానో అదే హెడ్డింగ్ సంబంధించిన టెక్స్ట్ అనేది మనకి ఈ నేరేషన్ గా రాస్తాం అనమాట. సేమ్ అక్కడ ఏదైతే ఉందో అదే విధంగా కింద కూడా నేరేషన్ లో బీయింగ్ అని చెప్పి ఆ యొక్క సెంటెన్స్ అనేది కంటిన్యూ చేస్తాం అనమాట. ఓకేనా? ఆ విధంగా మనం నేరేషన్ అనేది రాస్తాము. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ చూడండి, ఎక్స్పెన్సెస్ ఫర్ జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్ కోసం మన ఎక్స్పెన్సెస్ అనేవి పెట్టినప్పుడు ఎంట్రీ అనేది జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఇంకడ్ బై కోవెంచరర్స్. ఎక్స్పెన్సెస్ అనేవి వాళ్ళు పెట్టినప్పుడు ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు రెస్పెక్టివ్ కోవెంచరర్ అకౌంట్. ఈ విధంగా మనం ఫోర్త్ ఎంట్రీ అనేది రాస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ ఎంట్రీ చూడండి, అడిషనల్ క్యాపిటల్ బై కోవెంచరర్స్. వాళ్ళు పైన తెచ్చిన డిపాజిట్ యొక్క అమౌంటే కాకుండా అడిషనల్ గా ఇంకా క్యాపిటల్ తెచ్చినప్పుడు మన ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు రెస్పెక్టివ్ కోవెంచరర్ అకౌంట్ అని రాస్తాం అనమాట. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. గూడ్స్ అనేవి క్యాష్ కి అమ్మినప్పుడు మనం ఎలా రాస్తామంటే క్యాష్ బేస్డ్ అమ్మినప్పుడు మన ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని రాస్తాం అనమాట. నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. ఓకేనా? అప్పున మనం
సేల్ చేసినప్పుడు గూడ్స్ అనేవి ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే డెటార్స్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని రాస్తాం. నెక్స్ట్ బిల్ అనేది యాక్సెప్ట్ చేసినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుందంటే బిల్ రిసీబుల్ అకౌంట్ డెటార్ టు రెస్పెక్ట్ కోవెంచరర్ అకౌంట్ అని రాస్తాం. నెక్స్ట్ బిల్ అనేది డిస్కౌంటెడ్ జరిగినప్పుడు మన ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీబుల్ అకౌంట్ అని రాస్తాం అనమాట. డెబిట్స్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్స్ అనేవి ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ స్టాక్ అనేది ఎవరైతే తీసుకుంటారో వారి యొక్క ఎంట్రీకి సంబంధించింది ఎలా రాస్తామంటే రెస్పెక్టివ్ కోవెంచరర్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని రాస్తాం. డెబిట్స్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ మనకి ప్రాఫిట్ అనేది వచ్చినట్లయితే ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు రెస్పెక్టివ్ కోవెంచరర్ అకౌంట్ అని రాస్తాం అనమాట. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్స్ అనేవి. నెక్స్ట్ అదే మనకి లాస్ అనేది వచ్చినట్లయితే ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే రెస్పెక్టివ్ కోవెంచరర్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని రాస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ బ్యాలెన్స్ యొక్క అమౌంట్ అనేది మన సెటిల్మెంట్ అనేది జరిగినప్పుడు ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే రెస్పెక్టివ్ కోవెంచరర్ అకౌంట్ డెటార్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. ఈ విధంగా డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం. ఇలా మనకి మెయిన్గా 13 ఎంట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. వీటి యొక్క ఆధారంగా మనము జాయింట్ బ్యాంక్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాము, జాయింట్ వెంచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాము, అండ్ పార్ట్నర్స్ కో వెంచరర్స్ యొక్క అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం అనమాట. ఈ విధంగా ఇలా మనం ఒక 3 అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో నేను ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే సెకండ్ మోడల్కి సంబంధించిన సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముందుగా మనకి ప్రాబ్లంలో ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. P&Q undertook jointly to construct a building for a contract price of rupees 2 lakhs. A bank account was opened in their names, P paying rupees 50,000 and Q paying 30,000 rupees. A sum of rupees 1,60,000 was received from time to time by installment on account of contract price. They agreed to share profit and loss in ratio of 3:1, and the transactions were as follows: paid wages 60,000, brought materials 1,40,000, materials supplied by P from his stock 10,000 rupees, architect fees paid by P rupees 4,000, materials supplied by Q from his stock rupees 8,000. The contract was satisfactorily completed and the balance of the contract price was duly received. The venture was closed by P, taking up the remaining material at an agreed valuation of rupees 20,000. Prepare necessary journal entries and prepare joint venture account showing profit or loss and the accounts of P showing the distribution of cash. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీని యొక్క ఆధారంగా మనం ఏంటంటే ఈ యొక్క ప్రాబ్లం అనేది చేయాలన్నమాట. మొదటిగా మనం జనరల్ ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేస్తాం, తర్వాత జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం, తర్వాత పీకి సంబంధించిన అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం, నెక్స్ట్ క్యూకి సంబంధించిన అకౌంట్ అండ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. P&Q అనే ఇద్దరు పర్సన్స్ అనే వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు జాయింట్గా ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయాలన్నట్టుగా ఒప్పుకున్నారనమాట. కాంట్రాక్ట్ ప్రైస్ వచ్చేసరికి ఎంతంటే 2 లక్షలు. ఓకేనా, అందుకు గాను వాళ్ళు ఏం చేశారంటే P అనే పర్సన్ 50,000 డిపాజిట్ చేశారు అండ్ Q అనే పర్సన్ 30,000 డిపాజిట్ చేశారనమాట. ఓకేనా, విడతల వారీగా 1,60,000 అయితే వచ్చాయన్నమాట. ఓకేనా, ఆ 2 లక్షలు కాంట్రాక్ట్ ప్రైజ్కి సంబంధించిన అమౌంట్లో 1,60,000 అనేది విడతల వారీగా ఇన్స్టాల్మెంట్ బేస్న వచ్చాయన్నమాట. వారి యొక్క లాస్ కానీ లేకపోతే ప్రాఫిట్ కానీ ఎలా షేర్ చేసుకుంటున్నారంటే 3:1 రేషియో ప్రకారం వాళ్ళు వారి యొక్క ప్రాఫిట్ అయినా లాసెస్ అయినా షేర్ చేసుకుంటున్నారు. అదేవిధంగా వేజెస్కి కానీ 60,000 ఖర్చు పెట్టారు. నెక్స్ట్ మెటీరియల్స్కి 1,40,000 ఖర్చు పెట్టారు అండ్ మెటీరియల్స్ సప్లైడ్ బై పి అనే పర్సన్ మెటీరియల్స్ని సప్లై చేశాడు అనమాట. 10,000 వర్త్ చేసే మెటీరియల్స్ని. నెక్స్ట్ ఆర్కిటెక్ట్ ఫీగా P అనే పర్సన్ పే చేశాడు 4,000. నెక్స్ట్ Q అనే పర్సన్ మెటీరియల్స్ని సప్లై చేశాడు అనమాట. అతని యొక్క స్టాక్ నుంచి ఎంత వర్త్ పే చేశాడంటే
8,000 వర్త్ చేసే స్టాక్ని సప్లై చేశాడు అనమాట. కాంట్రాక్ట్ వాజ్ కంప్లీటెడ్, సక్సెస్ఫుల్గా కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా రిసీవ్ చేసుకున్నారనమాట. ఆల్రెడీ 1,60,000 అనేది అక్కడ అప్పుడప్పుడుగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ వచ్చేసరికి, ఎండ్ ఆఫ్ ది బిల్డింగ్ కంప్లీషన్ అయిపోయేసరికి రిమైనింగ్ అమౌంట్ 40,000 కూడా రిసీవ్ చేసుకున్నారని ఇక్కడ పాయింట్ యొక్క మీనింగ్ అనమాట. అండ్ అదేవిధంగా పి అనే పర్సన్ ఏం చేశాడంటే రిమైనింగ్ ఉన్న స్టాక్ని అంతా అతను తీసుకున్నాడు అనమాట. అందుకు గాను 20,000 అయితే ప్రొవైడ్ చేశాడు. ఓకేనా, ఇలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీని ఆధారంగా మనల్ని ఏం ప్రిపేర్ చేయమంటున్నారంటే జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయమంటున్నారు. అండ్ జాయింట్ వెంచర్ అకౌంట్ ద్వారా ప్రాఫిట్ వచ్చిందా లేదా లాస్ వచ్చిందా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అండ్ వారి యొక్క కోవెంచరర్స్ యొక్క అకౌంట్స్ కూడా ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. ఇలా అయితే మనకు ప్రాబ్లం అనేది ఉంది. చూడండి, ముందుగా మనం జనరల్ ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేయాలి. నేను లాస్ట్ క్లాస్లో జనరల్ ఎంట్రీస్ అనేవి ఏమేమి వస్తాయనేది చెప్పాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియోని చూసినట్లయితే ఈ యొక్క ప్రాబ్లం అనేది ఈజీగానే అర్థమైపోతుంది. ఓకేనా, మొదటిగా మనకి ఎంట్రీ వచ్చేసరికి చూడండి, పి అనే పర్సన్ డిపాజిట్ చేశాడు అనమాట. ఎంత అమౌంట్ డిపాజిట్ చేశాడు? 50,000. అండ్ క్యూ అనే పర్సన్ కూడా డిపాజిట్ చేశాడు. ఎంత డిపాజిట్ చేశాడు? 30,000 డిపాజిట్ అయితే చేశాడు అనమాట తన యొక్క బ్యాంక్ అకౌంట్లో. ఓకేనా, అందుకు గాను మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే చూడండి, కోవెంచరర్స్ డిపాజిట్ క్యాపిటల్ ఇన్ దేర్ బ్యాంక్ అకౌంట్. అలాంటి సిచ్యువేషన్లో మనకి ఎంట్రీ వచ్చేసరికి జాయింట్ బ్యాంక్ అకౌంట్ అటాచ్ రెస్పెక్టివ్ కోవెంచరర్ అకౌంట్ అని వస్తుంది అనమాట. అదే రాద్దాం చూడండి, జాయింట్ బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు పీస్ అకౌంట్ టు క్యూస్ అకౌంట్. ఓకేనా, వారిద్దరి అమౌంట్ కలిపితే అంత మనకి 80,000. పీకి సంబంధించిన అమౌంట్ వచ్చేసరికి 50,000 అండ్ క్యూకి సంబంధించిన అమౌంట్ వచ్చేసరికి 30,000. ఆ విధంగా డెబిట్ సైడ్న మనం 80,000 ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ కూడా 80,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ కోవెంచరర్స్ డిపాజిటెడ్ అమౌంట్ ఇన్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి నేరేషన్ అనేది రాసామన్నమాట. నెక్స్ట్ ఏముంది చూడండి, ఇక్కడ జాయింట్ వెంచర్ కోసం వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారంటే వేజెస్కి కానీ 60,000 ఖర్చు పెట్టారు. అండ్ మెటీరియల్స్కి గాను 1,40,000 అనేది ఖర్చు పెట్టారనమాట. ఆ రెండు కలిపితే మనకి ఎలా ట్రీట్ చేస్తామంటే వేజెస్గా ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేస్తామన్నమాట. మనకి ఈ యొక్క జాయింట్ వెంచర్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి మనకు ఉన్నప్పుడు ఎలా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అటాచ్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని రాస్తామన్నమాట. అదే రాద్దాం చూడండి, జాయింట్ వెంచర్ అకౌంట్ అటాచ్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి బీయింగ్ ఎక్స్పెన్సెస్ ఫర్ జాయింట్ వెంచర్ అని చెప్పి 2,00,000 డెబిట్ సైడ్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ 2,00,000 క్రెడిట్ సైడ్ని ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ పి అనే పర్సన్ ఏం చేశాడంటే అతని యొక్క స్టాక్ నుంచి 10,000 వర్త్ చేసే స్టాక్ని సప్లై చేశాడు అనమాట. అందుకు గాను మనం ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే ఇక్కడ చూడండి, అడిషనల్ క్యాపిటల్ బై కోవెంచరర్. అలాంటి సిచ్యువేషన్ మన ఎంట్రీ ఎలా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అటాచ్ రెస్పెక్టివ్ కోవెంచరర్ అని రాస్తాం అనమాట. చూడండి, జాయింట్ వెంచర్ అకౌంట్ అటాచ్ ఈ యొక్క 10,000కి సంబంధించిన వర్త్ చేసే స్టాక్ని ఎవరు పంపిస్తున్నారు? పి అనే పర్సన్ పంపిస్తున్నాడు కదా. సో అందుకని మనం పీస్ అకౌంట్ అని చెప్పి రాసాం. మనం పీస్ అకౌంట్ అని చెప్పి రాసాం. ఓకేనా, కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ మెటీరియల్స్ సప్లైడ్ బై పి అని చెప్పి 10,000 డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ 10,000 క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ ఆర్కిటెక్ట్ ఫ్రీగా ఈ 4,000 అనేది పే చేస్తున్నారు అనమాట. ఎవరు పే చేస్తున్నారు? పి అనే పర్సన్ పే చేస్తున్నాడు. ఓకేనా, ఎక్స్పెన్సెస్ పేడ్ బై కోవెంచరర్ ఉన్నప్పుడు మనం ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే చూడండి, జాయింట్ వెంచర్ అకౌంట్ అటాచ్ టు రెస్పెక్టివ్ కోవెంచరర్ అని రాస్తాము. జాయింట్ వెంచర్ అకౌంట్ అటాచ్ టు పీస్ అకౌంట్ అని చెప్పి ఆర్కిటెక్ట్ ఫీ పేడ్ అని చెప్పి నేరేషన్గా రాసామన్నమాట. అమౌంట్ ఎంత? 4,000 కదా. సో అందుకు 4,000 డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం, 4,000 క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాం. నెక్స్ట్ మెటీరియల్ సప్లైడ్ బై క్యూ అనే పర్సన్ మెటీరియల్ సప్లై చేశాడు అనమాట. ఎంత వర్త్? 8,000 వర్త్ చేసే స్టాక్ అనేది సప్లై చేశాడు. చూడండి, అడిషనల్గా మనకి క్యాపిటల్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు మన ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అటాచ్ టు రెస్పెక్టివ్ కోవెంచరర్ అకౌంట్ అని రాస్తాం. చూడండి, జాయింట్ వెంచర్ అకౌంట్ అటాచ్ టు క్యూస్ అకౌంట్ అని చెప్పి రాసామన్నమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ మెటీరియల్స్ సప్లైడ్ బై క్యూ అని చెప్పి డెబిట్ సైడ్ 8,000 ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ కూడా 8,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా మనకి ఏముందంటే చూడండి, కాంట్రాక్ట్ సంబంధించి కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, కాంట్రాక్ట్ వాజ్ సాటిస్ఫాక్టరీ కంప్లీటెడ్ అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా రిసీవ్ చేసుకున్నారని ఇచ్చారనమాట.
ఓకేనా. సో ఆ విధంగా కాంట్రాక్ట్ సంబంధించిన ప్రైజ్ అంతా 2 లక్షలు. ఓకేనా. ఎప్పుడైనా సరే ఆ యొక్క జాయింట్ వెంచర్ సంబంధించినవి ఇక్కడ మనకి ఏంటంటే కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా పేమెంట్ అనేది రిసీవ్ చేసుకున్నాము అని అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే సేల్స్ అనేవి జరిగినట్టు అని అర్థం అన్నమాట. దానికి రిలేటెడ్ ఎంట్రీ అనేది ఏమొస్తుందో అదే ఎంట్రీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది జాయింట్ బ్యాంక్ అకౌంట్ అటు జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది వస్తుంది. సో అదే ఎంట్రీ రాద్దాము. జాయింట్ బ్యాంక్ అకౌంట్ అటు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి రాసామన్నమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ కాంట్రాక్ట్ ప్రైస్ రిసీవ్డ్ అని చెప్పి 2 లక్షలు డెబిట్ సైడ్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ 2 లక్షలు క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూడండి, రిమైనింగ్ స్టాక్ని ఎవరు తీసుకున్నారు? పి అనే పర్సన్ తీసుకున్నాడు అనమాట. ఎంత అమౌంట్ వర్త్ చేసేది? 20,000 వర్త్ చేసే స్టాక్ని తీసుకున్నాడు. ఇలా చూడండి, రిమైనింగ్ స్టాక్ అనేది కోవెంచరర్ తీసుకున్నప్పుడు ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే రెస్పెక్టివ్ కోవెంచరర్ అకౌంట్ అటు జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది వస్తుంది. అదే రాద్దాం. ఎవరు తీసుకున్నారు? పి అనే పర్సన్ తీసుకున్నాడు కదా. సో అందుకని పి అనే పర్సన్ తీసుకున్నాము. పీస్ అకౌంట్ అటు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ద అన్యూజ్డ్ మెటీరియల్ టేకెన్ ఓవర్ బై పి అని చెప్పి 20,000 డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ 20,000 క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేసామన్నమాట. ఈ విధంగా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎవరికి ఏ అయితే ఎంట్రీస్ రావాలో అవి వాటిని ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఈ యొక్క 8కి సంబంధించినవి ఏంటంటే చూడండి, 8th ఎంట్రీ, 9th ఎంట్రీ అండ్ 10th ఎంట్రీ. ఈ ఎలా వస్తాయి అంటే మనం అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలన్నమాట. అకౌంట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మనకి ప్రాఫిట్ వచ్చిందా లేదా లాస్ వచ్చిందా అని తెలుస్తుంది. దాని ఆధారంగా మనం 8th ఎంట్రీ అనేది ప్రిపేర్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ పి అకౌంట్ అండ్ క్యూ అకౌంట్ మనం వారికి సంబంధించిన అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేశాక మనకి ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఎంత వస్తుందని తెలుస్తుంది. ఓకేనా. వాటిని ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ 8th, 9th, 10th ఎంటర్ చేద్దాం. ఓకేనా. ఇలా మనం ఈ యొక్క జనరల్ ఎంట్రీస్ అనేవి ఏమేమి వస్తాయో ఎంటర్ చేసాము. దీని ఆధారంగా మనం ఏం చేయాలంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి అండ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి అండ్ పీస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి అండ్ క్యూస్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. మొదటిగా మనం ఏం చేస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. చూడండి, ఇక్కడ ఉన్న ఈ యొక్క ఎంట్రీ సహాయంతో మనం జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ముందుగా మనకి ఈ యొక్క ఫస్ట్ ఎంట్రీలో జాయింట్ వెంచర్ అనేది లేదనమాట. డెబిట్ సైడ్లో లేదు, క్రెడిట్ సైడ్లో లేదు, జస్ట్ సింపుల్గా వదిలేయండి. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీలో చూడండి, జాయింట్ వెంచర్ అనేది డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే జాయింట్ వెంచర్ డెబిట్ సైడ్ వెళ్ళి టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 2 లక్షలు అనేది ఎంటర్ చేస్తాం అనమాట. టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 2 లక్షలు అనేది మనం ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీలో చూడండి, జాయింట్ వెంచర్ అనేది మనకి డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని మనం జాయింట్ వెంచర్ డెబిట్ సైడ్ వెళ్ళి టు పీస్ అకౌంట్ అని చెప్పి 10,000 అనేది ఎంటర్ చేస్తాం. సో 10,000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ఎంట్రీలో జాయింట్ వెంచర్ అనేది డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని మనం జాయింట్ వెంచర్ డెబిట్ సైడ్ వెళ్ళి టు పీస్ అకౌంట్ అని చెప్పి 4,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సో అందుకని 4,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫిఫ్త్ ఎంట్రీలో జాయింట్ వెంచర్ అనేది డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని డెబిట్ సైడ్ జాయింట్ వెంచర్లో వెళ్ళి టు క్యూస్ అకౌంట్ అని చెప్పి 8,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సో అందుకని 8,000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 6th ఎంట్రీలో జాయింట్ వెంచర్ అనేది ఎక్కడ ఉంది? క్రెడిట్ సైడ్లో ఉంది. సో అందుకని మనం జాయింట్ వెంచర్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ బ్యాంక్ అని చెప్పి 2 లక్షలు అనేది ఎంటర్ చేస్తాం అనమాట. బై జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 2 లక్షలు అనేది ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ 7th ఎంట్రీలో జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ఎక్కడ ఉంది? క్రెడిట్ సైడ్ ఉంది. సో అందుకని మన క్రెడిట్ సైడ్లో బై పీస్ అకౌంట్ అని చెప్పి 20,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా 20,000 అనేది ఎంటర్ చేసాము. ఇలా మనకు ఉన్న ఈ యొక్క 7 ఎంట్రీస్ ఆధారంగా మనం ఏం చేసామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క అమౌంట్స్కి సంబంధించినవి డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఓకేనా. బ్యాలెన్స్ చేద్దాం. చూడండి, నేను క్యాలిక్యులేటర్ సాయంతో మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. మనకి చూడగానే అర్థమైపోతుంది ఇక్కడ డెబిట్ సైడ్ అమౌంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయని. ఒకసారి యాడ్ చేద్దాం. 2 లక్షలు ప్లస్ 10,000 ప్లస్ 4,000 ప్లస్ 8,000. ఈ విధంగా మనకు ఉన్న అమౌంట్స్ని యాడ్ చేస్తే వాల్యూ అనేది మనకి ఎంత వచ్చిందంటే 2,22,000 అయితే వచ్చిందనమాట. అదే అమౌంట్ అనేది మనం డెబిట్ సైడ్ టోటల్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా.
ఆల్రెడీ మనకి ఇప్పుడు 2 వాల్యూస్ అనేవి క్రియేట్ చేయడం ఉన్నాయి అనమాట. 2 లక్షలు అండ్ 20,000 అయితే ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం, ఆ 2 అమౌంట్స్ అనేవి తీసేస్తాం అనమాట. ఓకేనా, టోటల్లో ఉంచి ఈ 2 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది చూడండి. 2 లక్షలు ప్లస్ 20,000 యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 2,20,000 అయితే వచ్చింది అనమాట. ఈ 2,20,000 ఏం చేస్తామంటే 2,22,000 నుంచి తీసేస్తాం అనమాట. మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఏంటి చిన్న క్యాలిక్యులేషన్ కూడా చెప్తున్నావు అని. ఓకేనా, ఈజీగా అర్థం అవడం కోసం నేను అగైన్ టైం వేస్ట్ కాకుండా మీకు క్యాలిక్యులేషన్ సహాయంతో చెప్తున్నాను అనమాట. 22,000 తీసేయాలి. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 2,000 అయితే వచ్చింది అనమాట. ఈ 2,000 మనం ఎలా చూపిస్తామంటే బ్యాలెన్సింగ్ ఫిగర్గా చూపిస్తాం అనమాట. ఓకేనా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్సింగ్ ఫిగర్ సంబంధించిన అమౌంట్ అనేది మనకి డెబిట్ సైడ్ వచ్చినట్లయితే అది ప్రాఫిట్ వచ్చినట్టు అర్థం అనమాట. అదే మనకి క్రెడిట్ సైడ్ వచ్చినట్లయితే అది లాస్ వచ్చినట్టు అర్థం. ఈ యొక్క లాస్ని కాకపోతే ప్రాఫిట్ అయినా ఏది వచ్చినా సరే వాళ్ళు ఎలా షేర్ చేసుకున్నారంటే 3:1 రేషియోలో షేర్ చేసుకున్నారనమాట. ఓకే, ఇక్కడ 3:1 రేషియో మీనింగ్ ఏంటంటే 3 పార్ట్స్ ఏమో పి అనే పర్సన్ తీసుకుంటాడు, వన్ పార్ట్ యొక్క షేర్ అనేది ఎవరు తీసుకుంటారంటే క్యూ అనే పర్సన్ తీసుకుంటాడు అనమాట. ఇక్కడ 3:1 ఇచ్చాడు కదా, 3 + 1 చేస్తే అంత 4 కదా. సో అందుకని డినామినేటర్లో మనం 4 తీసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ యొక్క 2,000ని మనం పంచాలన్నమాట. చూడండి, 2,000 × 3/4 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1,500 అయితే వచ్చింది అనమాట. ఈ 1,500 ఎవరికి సంబంధించింది అంటే పీకి సంబంధించింది. సో అందుకని పీస్ అకౌంట్ అని చెప్పి లాస్ అని చెప్పి బ్రాకెట్లో రాసాము. నెక్స్ట్ క్యూకి సంబంధించింది చూడండి, 2,000 × 1/4 చేస్తే మనకి వాల్యూ అనేది 500 వచ్చింది అనమాట. అదే 500 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. దానికి నేమ్ అనేది ఏం పెట్టామంటే బై క్యూస్ అకౌంట్ అని చెప్పి లాస్ అని చెప్పి 500 అయితే ఎంటర్ చేసామన్నమాట. సో ఇలా మనకి డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ బోత్ టాలీ అయ్యాయి. సో ఆ విధంగా మనకి జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క లాస్ అనేది మన ఎంట్రీస్లో చూపించాలన్నమాట. చూడండి, మనకి లాస్ అనేది వచ్చినప్పుడు ఎంట్రీ అనేది ఏ విధంగా ఎంటర్ చేస్తామంటే రెస్పెక్ట్ కో-వెంచర్ అకౌంట్ అటాట్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని ఎంటర్ చేస్తామన్నమాట. అదే ఎంటర్ చేద్దాం. చూడండి, పీస్ అకౌంట్ డెటార్, క్యూస్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి పీకి సంబంధించిన లాస్ 1,500, క్యూకి సంబంధించిన లాస్ 500 డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం. ఇద్దరు కలిపితే 2,000 అనేది క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేసాం. ఈ విధంగా మనకి ఏత్ ఎంట్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. పీ అకౌంట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాం, ఆల్రెడీ మనకున్న ఈ యొక్క ఎంట్రీ సహాయంతో ప్రిపేర్ చేస్తాం అనమాట. చూడండి, మనకి ఫస్ట్ ఎంట్రీలో పి అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్ సైడ్ ఉన్నాడు. సో అందుకని పీ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 50,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, 50,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీలో పి అనే పర్సన్ లేడు. థర్డ్ ఎంట్రీలో పి అనే పర్సన్ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్ సైడ్లో ఉన్నాడు. సో అందుకని పీస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 10,000 అనేది ఎంటర్ చేస్తాం. సో 10,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఫోర్త్ ఎంట్రీలో పి అనే పర్సన్ పి అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్ సైడ్లో ఉన్నాడు. సో అందుకని పి అకౌంట్లో క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 4,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సెవెంత్ ఎంట్రీలో చూడండి, పి అనే పర్సన్ డెబిట్ సైడ్లో ఉన్నాడు. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తాం, జాయింట్ మన పీస్ అకౌంట్లోకి వెళ్ళి డెబిట్ సైడ్న టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 20,000 అయితే ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి, జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 20,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇక చూడండి, ఎయిత్ ఎంట్రీలో మనకి పి అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, డెబిట్ సైడ్లో ఉన్నాడు. సో అందుకని పీస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వెళ్ళి టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 1,500 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. అతనికి సంబంధించిన లాస్ కదా. సో అందుకని 1,500 అనేది ఎంటర్ చేసాము. ఈ విధంగా మనకున్న 8 ఎంట్రీ సహాయంతో మనం పి అకౌంట్ అనేది క్రియేట్ చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, బోత్ సైడ్స్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ టాలీ చేయాలన్నమాట. సో అందుకని క్యాలిక్యులేషన్స్ అనేవి చేద్దాం. చూడండి, మనకి ఇక్కడ క్రెడిట్ సైడ్ అమౌంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో వాటిని యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే నేను డైరెక్ట్గానే మీకు చూపిస్తున్నాను. 50,000 + 10,000 60,000
ప్లస్ 4 64,000 అనేది మనం డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసాము. అదే అమౌంట్ అనేది టోటల్ డెబిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ మనకి 2 అమౌంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏమేమి ఉన్నాయి? 20,000 ఉంది ప్లస్ 1,500 అనేది ఉందన్నమాట. ఈ రెండు యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత? 21,500 అనమాట. ఈ 21,500 అనేది మనం ఈ టోటల్లోంచి తీసేయాలి. 64,000లో నుంచి మైనస్ 21,500 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 42,500 అయితే వచ్చిందనమాట. అదే వాల్యూని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. దానికి నేమ్ అనేది ఏం పెడతామంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి బ్యాలెన్సింగ్ ఫిగర్ అమౌంట్ అని ఇలా క్లియర్గా చేసి చూపిస్తాం అనమాట. ఓకేనా. ఇలా మనం పీకి సంబంధించిన అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే బ్యాలెన్స్ సంబంధించిన అమౌంట్ వచ్చిందో అదే అమౌంట్ అనేది మనం ఈ యొక్క ఎంట్రీస్లో ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి, మనకి ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్స్ విత్ కో వెంచరర్ అని చెప్పి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే రెస్పెక్టివ్ కో వెంచరర్ అకౌంట్ అటాట్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాస్తాం. ఓకేనా. అదే రాద్దాం. చూడండి, ఇది దేనికి సంబంధించింది? పీకి సంబంధించింది కదా. ఆ పీకి సంబంధించిన ఎంట్రీని మనం ఇప్పుడు ఎంటర్ చేద్దాం. పీస్ అకౌంట్ అని చెప్పి పీస్ అకౌంట్ అటాట్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాసామన్నమాట. ఓకేనా. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ అమౌంట్ పేడ్ టు పీ ఫర్ ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్పి మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది? 42,500 అయితే వచ్చింది. అదే 42,500 డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా. ఈ విధంగా పీకి సంబంధించిన కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్యూకి సంబంధించిన అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఓకేనా. మనకున్న ఎంట్రీ సహాయంతో ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఎంట్రీలో క్యూ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు? క్రెడిట్ సైడ్ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? క్యూస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ బ్యాంక్ అని చెప్పి 30,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. జాయింట్ బ్యాంక్ అని చెప్పి 30,000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీలో లేడు, థర్డ్ ఎంట్రీలో లేడు, ఫోర్త్ ఎంట్రీలో లేడు, ఫిఫ్త్ ఎంట్రీలో ఉన్నాడు. క్యూ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు? క్రెడిట్ సైడ్ ఉన్నాడు. సో అందుకని క్యూ అకౌంట్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 8,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సో 8,000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ సిక్స్త్ ఎంట్రీలో లేడు, సెవెంత్ ఎంట్రీలో లేడు. నెక్స్ట్ ఇక్కడ ఎయిత్ ఎంట్రీలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? డెబిట్ సైడ్ ఉన్నాడు. సో అందుకని క్యూస్ అకౌంట్ డెబిట్ సైడ్ వెళ్ళి టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 500 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా 500 అనేది ఎంటర్ చేసాము. ఇంకా ఏ పర్సన్ లేడు అనమాట. ఐ మీన్ క్యూ అనే పర్సన్ ఏ ఎంట్రీలో లేడు. సో అందుకని ఏం చేస్తాం అంటే ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలన్నమాట. చూడండి, ఈ రెండు అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి 38,000 వస్తాయి. అదే 38,000 క్రెడిట్ సైడ్ టోటల్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ డెబిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. ఇప్పుడు బోత్ సైడ్స్ డెబిట్ సైడ్ ని క్రెడిట్ సైడ్ టాలీ చేయడం కోసం మనం ఈ 38,000లో నుంచి 500 తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది? 37,500 వస్తుంది కదా. అదే 37,500 అమౌంట్ అనేది ఎంటర్ చేసాం. దీనికి నేమ్ అనేది ఏం పెట్టామంటే టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి బ్యాలెన్సింగ్ ఫిగర్ సంబంధించిన అమౌంట్ కదా. సో అందుకని అలా చూపించామన్నమాట. ఓకేనా. ఇలా క్యూకి సంబంధించిన అకౌంట్ అనేది డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ టాలీ అయ్యాయి. ఓకేనా. ఇప్పుడు ఇదే అమౌంట్ అనేది మనం ఎక్కడ ఎంటర్ చేస్తామో ఎంట్రీస్లో ఎంటర్ చేస్తామన్నమాట. చూడండి, క్యూస్ అకౌంట్ అటార్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 37,500 డెబిట్ సైడ్ ఎంటర్ చేసాము. నెక్స్ట్ 37,500 క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా. ఇలా మనం 10 ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేసాము. ఓకేనా. ఇలా జాయింట్ వెంచర్ కంప్లీట్ అయిపోయింది, పీస్ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ క్యూస్ అకౌంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఈ జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది అండ్ ఈ యొక్క ఎంట్రీ సహాయంతోనే మనం ప్రిపేర్ చేద్దాం. చూడండి, జాయింట్ బ్యాంక్ అనేది మనకి డెబిట్ సైడ్లో ఉంది. సో అందుకని జాయింట్ వెంచర్ డెబిట్ సైడ్కి వెళ్ళి టు పీస్ అకౌంట్ అని చెప్పి 50,000 అనేది ఎంటర్ చేయాలన్నమాట. చూడండి, 2 పీస్ అకౌంట్ అని చెప్పి 50,000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్యూసీ అకౌంట్ కూడా ఉందన్నమాట 30,000. సో అందుకని క్యూసీ అకౌంట్ కూడా అని చెప్పి 30,000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఎంట్రీలో జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఎక్కడ ఉంది? క్రెడిట్ సైడ్ ఉంది. సో అందుకని మనం ఏం చేస్తాం? జాయింట్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ వెంచర్ అని చెప్పి 2 లక్షలు అయితే ఎంటర్ చేస్తాం. సో 2 లక్షలు అనేది ఎంటర్ చేసాం. థర్డ్ ఎంట్రీలో లేదు, ఫోర్త్ ఎంట్రీలో లేదు, ఫిఫ్త్ ఎంట్రీలో లేదు, నెక్స్ట్ సిక్స్త్ ఎంట్రీలో ఉందన్నమాట. ఎక్కడ ఉంది? డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని జాయింట్ వెంచర్ డెబిట్ సైడ్ వెళ్ళి ఐ మీన్ జాయింట్ బ్యాంక్ అకౌంట్లో డెబిట్ సైడ్ వెళ్ళి టు బ్యాంక్ ఐ మీన్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 2 లక్షలు అయితే ఎంటర్ చేస్తాం అనమాట. టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 2 లక్షలు అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ 8th ఎంట్రీలో లేదు, ఇక్కడ 9th ఎంట్రీలో చూడండి. 9th ఎంట్రీలో ఎక్కడ ఉన్నాడు?
మనకి క్రెడిట్ సైడ్లో ఉన్నాడు. సో అందుకని మనం ఏం చేస్తామంటే జాయింట్ వెంచర్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై పీస్ అకౌంట్ అని చెప్పి 42,500 అనేది ఎంటర్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి 42,500 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ 10th ఎంట్రీలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? క్రెడిట్ సైడ్లో ఉన్నాడు అనమాట. క్రెడిట్ సైడ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఉంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై క్యూస్ అకౌంట్ అని చెప్పి 37,500 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ 37,500 అనేది ఎంటర్ చేసాం. ఇలా మనకున్న 10 ఎంట్రీ సహాయంతో మనం ఏం చేసామంటే అకౌంట్స్ అనేవి జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, ఆ యొక్క అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం, క్యాలిక్యులేట్ అనేది చేద్దాం. చూడండి 50,000 ఇక్కడ నేను డైరెక్ట్గా నోట్తోనే క్యాలిక్యులేట్ చేస్తున్నాను. చూడండి డెబిట్ సైడ్న 50,000 30,000 చేసి అంత 80,000 2 లక్షలు. సో ఆ విధంగా మనకి ఎంత వచ్చింది? 2,80,000 అయితే వచ్చిందనమాట డెబిట్ సైడ్ అమౌంట్. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ సంబంధించిన అమౌంట్ అనేది యాడ్ చేద్దాం. 2 లక్షలు ప్లస్ 42,500 ప్లస్ 37,500. ఈ విధంగా ఈ 3 అమౌంట్స్ని యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 2,80,000 అయితే వచ్చిందనమాట. అదే 2,80,000 అనేది ఎంటర్ చేసాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మస్ట్ అండ్ షుడ్గా జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ టాలీ అవ్వాలి. టాలీ అయితే అప్పుడు మనకి ప్రాబ్లం అనేది కరెక్ట్ అయినట్టు అర్థం అనమాట. ఓకే, ఈ విధంగా మనకి జాయింట్ బ్యాంక్ అనేది డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ 2 టాలీ అయ్యి మనకి 2,80,000 అమౌంట్ అనేది వచ్చిందనమాట. సో మనకి ఈ ప్రాబ్లం అనేది కరెక్ట్ అయినట్టు అర్థం. ఓకేనా, ఇలా మన ఈ యొక్క ప్రాబ్లం ఆధారంగా మనం ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేసాము. అండ్ జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాము, పీస్ అకౌంట్ ప్రిపేర్ చేసాం, క్యూస్ అకౌంట్ ప్రిపేర్ చేసాం, జాయింట్ బ్యాంక్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేసాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, చూడండి 5th ప్రాబ్లంలో ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే బాలు అండ్ చందు entered into a joint venture to prepare a film for the government. The government agrees to pay 1 lakh. Balu contributes rupees 10,000 and Chandu contributes rupees 15,000. This amount are paid into joint bank account. Payments made out of joint accounts were purchases of equipments 6,000, hire of equipments 5,000, wages 45,000, materials 10,000, office expenses 5,000. Balu paid 2,000 rupees as legal license fees. On completion, the film was found defective. The government made deduction of rupees 10,000. The equipment was taken over by Chandu at a valuation of rupees 2,000. Separate books were maintained for joint venture, whose profits were divided in the ratio of Balu's 2/5 and Chandu's 3/5. Give general entries. Give ledger accounts. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీన్ని బ్రీఫ్గా నేను మీకు చెప్తాను. చూడండి, చందు అండ్ బాలు అనే 2 పర్సన్స్ ఉన్నారనమాట. వారి యొక్క జాయింట్ వెంచర్ అనేది దేనికి సంబంధించింది అంటే ఒక ఫిలింని ప్రిపేర్ చేయాలన్నమాట. ఆ యొక్క ప్రాజెక్ట్కి గాను వాళ్ళు గవర్నమెంట్ అనేది 1 లక్ష రూపాయలు ఇస్తాం అన్నట్టుగా ఒప్పుకున్నారనమాట. ఈ యొక్క ప్రాజెక్ట్ గాను బాలు అనే పర్సన్ 10,000 అనేది డిపాజిట్ చేశారు వారి యొక్క జాయింట్ బ్యాంక్ అకౌంట్లో. అండ్ చందు అనే పర్సన్ 15,000 అనేది డిపాజిట్ చేశారు. అండ్ అడిషనల్గా ఇంకా ఎక్స్పెన్సెస్ అనేవి ఏమేమి అయ్యాయంటే పర్చేజెస్ ఆఫ్ ఎక్విప్మెంట్ సంబంధించిన 6,000, ఎక్విప్మెంట్ హైర్కి సంబంధించినవి 5,000, వేజెస్ సంబంధించిన 45,000, మెటీరియల్ సంబంధించినవి 10,000, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 5,000. బాలు అడిషనల్గా లైసెన్స్ ఫీజుగా 2,000 ఖర్చు పెట్టాడనమాట. ఓకేనా, ఫిలిం అనేది కంప్లీట్ అయ్యేసరికి ఫిలింలో డిఫెక్ట్ ఉండడం వల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే 10,000 తగ్గించింది, అంటే 90,000 మాత్రమే ఇచ్చిందనమాట. ఓకేనా, ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్విప్మెంట్స్ సంబంధించిన గూడ్స్ అన్ని ఎవరు తీసుకున్నారంటే చందు అనే పర్సన్ తీసుకున్నాడు అనమాట. ఓకేనా, 2,000 గాను తీసుకున్నాడు. ఇలా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీని యొక్క ఆధారంగా మనల్ని ఏం ప్రిపేర్ చేయమంటున్నారంటే లెడ్జర్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, మనం ఈ లెడ్జర్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలంటే కంపల్సరీగా మనకి జనరల్ ఎంట్రీస్ అనేవి ఏమేమి వస్తాయని తెలిసి ఉండాలన్నమాట. అలా తెలిస్తేనే మనం ఆ యొక్క ఎంట్రీ సహాయంతో మన అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాము. ఓకేనా, ఈ యొక్క ఎంట్రీస్ అనేవి మనల్ని ప్రిపేర్ చేయమని అడగలేదు, ఓన్లీ లెడ్జర్ అకౌంట్స్ మాత్రమే ప్రిపేర్ చేయమన్నారనమాట. బట్ మీకు క్లియర్గా అర్థమవడం కోసం నేను రఫ్గా ఈ యొక్క ఎంట్రీస్ కూడా నేను ప్రిపేర్ చేశాను. చూడండి, మొదటిగా మనం ఏం చేస్తామంటే వాళ్ళు బాలు అండ్ చందు అనే పర్సన్ డిపాజిట్ చేశారనమాట అమౌంట్స్ వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో. దాని యొక్క ట్రాన్సాక్షన్ అనేది
జరిగినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే చూడండి, జాయింట్ బ్యాంక్ అకౌంట్ అటాట్ టు బాలుస్ అకౌంట్ టు చందూస్ అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. డెబిట్ సైడ్ 25,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ బాలుకు సంబంధించిన 10,000 అండ్ చందుకు సంబంధించిన 15,000 అనేది ఎంటర్ చేసాము. ఓకేనా, ఈ విధంగా ఫస్ట్ ఎంట్రీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ వచ్చేసరికి చూడండి, జాయింట్ వెంచర్ కోసం ఎక్స్పెన్సెస్ అనేవి ఖర్చు చేశారనమాట. అందుకు గాను మనం ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 71,000 అనేది డెబిట్ సెల్లో ఎంటర్ చేసాము. నెక్స్ట్ క్రెడిట్ సెల్లో కూడా ఎంటర్ చేసాము. ఈ యొక్క 71,000 అనేది ఎలా వచ్చాయంటే చూడండి, 6,000 ప్లస్ 5,000 ప్లస్ 45,000 ప్లస్ 10,000 ప్లస్ 5,000 ఈ విధంగా ఈ యొక్క ఎక్స్పెన్సెస్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి 71,000 అయితే వచ్చినాయి అనమాట. సో అందుకని 71,000 డెబిట్ సేల్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సేల్లో కూడా ఎంటర్ చేసాము. బాలు అనే పర్సన్ అదనంగా ఏం చేశాడంటే లైసెన్స్ ఫీజుకి తన యొక్క ఎక్స్పెన్సెస్ అనేది పెట్టాడు అనమాట. సో అందుకని జాయింట్ వెంచర్ అకౌంట్ అటాట్ బాలుస్ అకౌంట్ అని చెప్పి 2,000 డెబిట్ సైడ్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఈ యొక్క ఫిలిం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే ₹1,00,000 ఫస్ట్ ఇస్తా అని ఒప్పుకుంది. ఒక డిఫెక్ట్ ఉండడం వల్ల దానివల్ల 10,000 తగ్గించి 90,000 మాత్రమే ఇచ్చారనమాట. సో అందుకని మన ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్ అటాట్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 90,000 డెబిట్ సైడ్లో 90,000 క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఆ యొక్క ఎక్విప్మెంట్స్ని ఎవరు తీసుకున్నారు, చందు అనే పర్సన్ తీసుకున్నాడు. సో అందుకని చందూస్ అకౌంట్ అని చెప్పి టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి డెబిట్ సైడ్లో 2,000 ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో 2,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఈ విధంగా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సహాయంతో మనం ఈ 5 ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేసాము. ఈ 6th ఎంట్రీ, 7th అండ్ 8th ఎంట్రీ ఎలా వస్తాయి అంటే మన అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేసిన తర్వాత వస్తాయి అనమాట. మనం ప్రిపేర్ చేద్దాం. ఈ యొక్క ఎంట్రీస్ అనేవి మనకి ఈ ప్రాబ్లంలో చేయమని అడగలేదనమాట. బట్ మీకేంటంటే ఈ యొక్క ఎంట్రీస్ అనేవి ఈజీగా అర్థం అవడం కోసం నేను ఎంటర్ చేశాను అనమాట. ఈ యొక్క అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేసేటప్పుడు ఈ యొక్క జాయింట్ వెంచర్ సంబంధించిన బాలుస్ అకౌంట్ అయినా సరే, చందూస్ అకౌంట్ అయినా సరే, జాయింట్ బ్యాంక్ అకౌంట్ అయినా ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ఎంట్రీ సాయంతో ఈజీగా మనం చేయొచ్చు అనమాట. సో అందుకని సపరేట్గా నేను రాశాను అనమాట. రాసి మీకు చూపిస్తున్నాను. ఓకేనా, చూడండి. ముందుగా మనం ఏం చేద్దామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఎంట్రీలో జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది లేదనమాట. డెబిట్ సైడ్ కానీ క్రెడిట్ సైడ్ కానీ. సో అందుకని సెకండ్ ఎంట్రీలో చూడండి, సెకండ్ ఎంట్రీలో మనకి ఉంది, డెబిట్ సైడ్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, జాయింట్ వెంచర్ డెబిట్ సైడ్ వెళ్ళి టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 71,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి, టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 71,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీలో డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని మనం జాయింట్ వెంచర్ డెబిట్ సైడ్ వెళ్ళి టు బాలుస్ అకౌంట్ అని చెప్పి 2,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. 2,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఫోర్త్ ఎంట్రీలో చూడండి, మనకి క్రెడిట్ సైడ్ ఉంది. సో అందుకని మనం జాయింట్ వెంచర్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 90,000 అనేది ఎంటర్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఫిఫ్త్ ఎంట్రీలో చూడండి, ఎక్కడుంది, క్రెడిట్ సైడ్లో ఉంది. సో అందుకని జాయింట్ వెంచర్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై చందూస్ అకౌంట్ అని చెప్పి 2,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకున్న 5 ఎంట్రీ సహాయంతో మనం జాయింట్ వెంచర్ సంబంధించిన అమౌంట్స్ అనేవి ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం, బ్యాలెన్స్ అయితే చేద్దాం. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అనేవి మనకి చూడండి, క్రెడిట్ సైడ్ అనేవి అమౌంట్స్ అనేవి ఎక్కువనే అర్థమైపోతుంది. సో అందుకని ఆ 2 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే 92,000 క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ 92,000 డెబిట్ సైడ్ కూడా ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఈ 2 అమౌంట్స్ అనేవి మనకి యాడ్ చేస్తే ఎంత వస్తాయి, 73,000 వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆల్రెడీ టోటల్ అమౌంట్ 92,000 నుంచి మైనస్ 73,000 తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత ఉంది, 19,000 ఉంది. ఈ 19,000 మనం ఎలా చూపిస్తామంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ అమౌంట్గా చూపిస్తాం అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ సంబంధించిన అమౌంట్ అనేది మనకి డెబిట్ సైడ్లో వస్తే ప్రాఫిట్ వచ్చినట్టు అర్థం. అదే మనకి క్రెడిట్ సైడ్లో వస్తే లాస్ వచ్చినట్టు అర్థం. ఈ యొక్క ప్రాబ్లంలో మనకి డెబిట్ సైడ్ వచ్చింది అంటే ప్రాఫిట్ వచ్చినట్టు అర్థం అనమాట. ఈ ప్రాఫిట్ని ఎలా పంచుకుంటారంటే వాళ్ళు బాలుకు సంబంధించింది 2/5గా పంచుకుంటారనమాట. అండ్ అదే చందుకు సంబంధించింది 3/5గా పంచుకుంటారన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం, ఈ యొక్క 19,000 మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ బాలుకు పంచుదాం. ఇంటూ బాలుకు సంబంధించినంత 2/5. సో అందుకని 2/5 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 7,600 అయితే వచ్చిందనమాట. సో అందుకని మనం 7,600 అని రాసామన్నమాట. బాలుస్ అకౌంట్ అని చెప్పి ప్రాఫిట్ అని చెప్పి 7,600 అనేది రాసాము. నెక్స్ట్ చందుకు సంబంధించింది చూడండి, 19,000 ఇంటూ
3/5 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 11,400 అయితే వచ్చిందనమాట. అదే 11,400 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, ఇలా మనకి డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ రెండు టాలీ అయ్యాయి. సో ఈ విధంగా మనకి జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క ప్రాఫిట్ వచ్చిందా లేదా లాస్ వచ్చిందా అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఈ యొక్క అమౌంట్స్ అనేవి ఎంట్రీస్లో పోస్టింగ్ అయితే చేయాలన్నమాట. మనం పోస్ట్ చేద్దాం. చూడండి, మనకి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంట్రీ అనేది ఏ విధంగా రాస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు బాలుస్ అకౌంట్ టు చందూస్ అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. టోటల్గా మనకి ప్రాఫిట్ అనేది 19,000 అయితే వచ్చింది. మనకి బాలుకి సంబంధించిన ప్రాఫిట్ వచ్చేసరికి 7,600 వచ్చింది. నెక్స్ట్ చందుకు సంబంధించిన ప్రాఫిట్ వచ్చేసరికి 11,400 అయితే వచ్చింది అనమాట. సో ఆ విధంగా ప్రాఫిట్కి సంబంధించిన ఎంట్రీ అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ బాలుకి సంబంధించిన అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఎంట్రీలో బాలు అనే పర్సన్ క్రెడిట్ సైడ్ ఉన్నాడు. సో అందుకని మనం బాలు అకౌంట్లో క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 10,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సో అందుకని 10,000 ఎంటర్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీలో లేడు, థర్డ్ ఎంట్రీలో ఉన్నాడు. చూడండి, ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్ సైడ్ ఉన్నాడు. సో అందుకని మనం బాలు అకౌంట్లో క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 2,000 అనేది ఎంటర్ చేస్తాం. సో 2,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ ఎంట్రీలో లేడు, ఫిఫ్త్ దాంట్లో లేడు అండ్ సిక్స్త్ దాంట్లో ఉన్నాడు అనమాట. ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్ సైడ్లో ఉన్నాడు. సో అందుకని మనం బాలు అకౌంట్లో క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 7,600 అనేది ఎంటర్ చేస్తాం. సో అందుకని 7,600 అనేది ఎంటర్ చేసాం. ఇక్కడ ఉన్న మనకి ఈ 6 ఎంట్రీ సహాయంతో మనం బాలు అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ యొక్క అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. 10,000 ప్లస్ 2,000 ప్లస్ 7,600 ఈ మూడు అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి 19,600 అయితే వచ్చిందనమాట. అదే 19,600 క్రెడిట్ సైడ్ టోటల్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ డెబిట్ సైడ్ టోటల్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. మనకి డెబిట్ సైడ్ ఏం లేదు కాబట్టి అదే అమౌంట్ అనేది మనం ఇక్కడ అమౌంట్ కాలంలో చూపిస్తాం. దానికి నేమ్ వచ్చేసరికి ఏం పెడతామంటే టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి బ్యాలెన్సింగ్ ఫిగర్ అమౌంట్గా చూపించామన్నమాట. ఈ యొక్క 19,600 అమౌంట్ అనేది మనం ఎంట్రీస్లో ఎంటర్ చేయాలి. చూడండి, ఏమైనా ఎంట్రీ చేస్తామంటే బాలుస్ అకౌంట్ డెటార్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 19,600 డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం, 19,600 క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేసాం. ఈ విధంగా మనకి బాలు అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చందుకు సంబంధించిన అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. చూడండి, మనకి ఫస్ట్ ఎంట్రీలో చందు అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్ సైడ్లో ఉన్నాడు. సో అందుకని చందు అకౌంట్లో క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 15,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సో అందుకని 15,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీలో లేడు, థర్డ్ ఎంట్రీలో లేడు, నెక్స్ట్ ఫోర్త్ ఎంట్రీలో లేడు, ఇక్కడ ఫిఫ్త్ ఎంట్రీలో ఉన్నాడు. చూడండి, చందు అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, డెబిట్ సైడ్ ఉన్నాడు. సో అందుకని మన చందు అకౌంట్లో డెబిట్ సైడ్ వెళ్ళి టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 2,000 అనేది ఎంటర్ చేస్తాం. సో అందుకని 2,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఉన్న చూడండి, సిక్స్త్ ఎంట్రీలో ఎక్కడ ఉన్నాడు, మనకి క్రెడిట్ సైడ్లో ఉన్నాడు. సో అందుకని మన చందు అకౌంట్లో క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 11,400 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సో అందుకని 11,400 అనేది ఎంటర్ చేసాం. ఓకేనా, ఈ విధంగా మనకి ఉన్న ఎంట్రీ సహాయంతో ఆ యొక్క చందు అకౌంట్లో అమౌంట్స్ అనేవి ఎంటర్ చేసాం. ఇప్పుడు మనం టాలీ చేద్దాం. చూడండి, మనకి క్రెడిట్ సైడ్ అమౌంట్స్ అనేవి 2 ఉన్నాయి. సో అందుకని ఆ 2 అమౌంట్స్ని యాడ్ చేద్దాం. 15,000 ప్లస్ 11,400 ఈ 2 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి 26,400 అయితే వచ్చింది. అదే 24,600 క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ డెబిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం, ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న 2,000 అనేది తీసేస్తాం అనమాట. టోటల్లోంచి 26,400లోంచి 2,000 తీసేస్తే మనకి ఇంకెంత ఉంటుంది, 24,400 అమౌంట్ అనేది ఉంటుంది అనమాట. సో అందుకని అదే అమౌంట్ అనేది ఎంటర్ చేసాము. దీనికి నేమ్ అనేది ఏం పెట్టామంటే టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి బ్యాలెన్సింగ్ ఫిగర్గా 24,400 అమౌంట్ అనేది ఎంటర్ చేసాం అనమాట. ఇప్పుడు ఇదే అమౌంట్ అనేది మనం ఎక్కడ ఎంటర్ చేస్తాము, ఎంట్రీస్లో ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి, చందూస్ అకౌంట్ అని చెప్పి చందూస్ అకౌంట్ డెటార్ టు జాయింట్ బ్యాంక్ అని చెప్పి 24,400 డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మన చందు అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలి, జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. చూడండి, మనకున్న ఈ యొక్క 8 ఎంట్రీ సహాయంతో జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది టాలీ అయితేనే మనకి ప్రాబ్లం అనేది కరెక్ట్ అయినట్టు అర్థం. ఫస్ట్ ఎంట్రీలో మనకి జాయింట్ బ్యాంక్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని మనం డెబిట్ సైడ్లో టు బాలుస్ అకౌంట్ అని టు చందూస్ అకౌంట్ అని చెప్పి 10,000 15,000 అనేది ఎంటర్ చేస్తాం. చూడండి, 10,000 ఎంటర్ చేసాం. నెక్స్ట్ 15,000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ ఎక్కడ ఉంది,
క్రెడిట్ సైడ్ ఉంది. సో అందుకని మనం క్రెడిట్ సైడ్ వెళ్ళి బై జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి 71,000 అనేది ఎంటర్ చేస్తాం. సో అందుకని 71,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీలో లేదు, ఫోర్త్ ఎంట్రీలో ఉంది. ఎక్కడ ఉంది? డెబిట్ సైడ్ ఉంది. సో అందుకని మనం జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ సైడ్ వెళ్ళి టు జాయింట్ వెంచర్ అని చెప్పి 90,000 అనేది ఎంటర్ చేస్తాం. సో అందుకని 90,000 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ 5th ఎంట్రీలో లేదు, నెక్స్ట్ 6th ఎంట్రీలో లేదు, 7th ఎంట్రీలో ఉంది. ఎక్కడ ఉంది? క్రెడిట్ సైడ్ ఉంది. సో అందుకని మనం జాయింట్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై బాలూస్ అకౌంట్ అని చెప్పి 19,600 అనేది ఎంటర్ చేస్తాం. 19,600 అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ 8th ఎంట్రీలో చూడండి ఎక్కడ ఉంది? క్రెడిట్ సైడ్ ఉంది. సో అందుకని మనం జాయింట్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వెళ్ళి బై చందూస్ అకౌంట్ అని చెప్పి 24,400 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనకున్న 8 ఎంట్రీ సహాయంతో మనం ఈ యొక్క జాయింట్ బ్యాంక్ సంబంధించిన అమౌంట్స్ అనేవి ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ యొక్క డెబిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్, క్రెడిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి డెబిట్ సైడ్ వచ్చేసరికి 10,000 ప్లస్ 15,000 ప్లస్ 90,000. ఈ విధంగా ఆ 3 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది 1,15,000 అయితే వచ్చిందనమాట. అదే 1,15,000 అమౌంట్ అనేది మనం డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి చూడండి 71,000 ప్లస్ 19,600 ప్లస్ 24,400. ఈ 3 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది? 1,15,000 అయితే వచ్చింది అనమాట. అదే 1,15,000 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. సో ఈ విధంగా మనకి డెబిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించిన టోటల్ అమౌంట్ 2 టాలీ అయ్యాయి. సో ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది రైట్ అయినట్టు అర్థం అనమాట. ఓకేనా? మనకి ఈ యొక్క 5th ప్రాబ్లంలో ఓన్లీ లెడ్జర్ సంబంధించిన అకౌంట్స్ మాత్రమే ప్రిపేర్ చేయమన్నారు అనమాట. బట్ నేను ఇక్కడ రఫ్లో ఈ యొక్క ఎంట్రీస్ కూడా ప్రిపేర్ చేశాను. ఎందుకంటే మనకి ఈజీగా అర్థం అవ్వడం కోసం, ఎటువంటి కన్ఫ్యూజ్ కానీ మిస్టేక్స్ అనేవి ఏం చేయకుండా ఉండడం కోసం నేను రఫ్గా ఈ యొక్క ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేశాను అనమాట. మనకి ప్రాబ్లంలో ఎగ్జామ్లో మనకి ప్రాబ్లంలో ఓన్లీ లెడ్జర్ అకౌంట్స్ మాత్రమే ప్రిపేర్ చేయండి అంటే లెడ్జర్ అకౌంట్స్ మాత్రమే ప్రిపేర్ చేయండి. ఈ యొక్క ఎంట్రీస్ అనేవి మీరు రఫ్గా ప్రిపేర్ చేసుకొని అప్పుడు ఈజీగా మీరు ఈ యొక్క అకౌంట్స్ అనేవి చేయొచ్చు అనమాట. ఎనీవేస్ ఈ యొక్క ప్రాబ్లంతో మనకి ఈ సెకండ్ సెమిస్టర్ అకౌంట్స్ సంబంధించిన క్లాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి అనమాట.